ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రేమ జంట. సో ఇప్పటి వరకు వాళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ వాళ్ళు షేర్ చేసుకోలేదు. సో వాళ్ళు ఎవరో కాదు, సౌమ్య రాగం, అదే విధంగా మను మైకిల్. స్టెప్లు ఎట్లా ఇస్తావా? అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఊకే చూసేది ఏంది పిల్లగాడు ఊకే చూస్తాను నన్ను అని అనుకునేది. ఈయన బాగా మైండ్ సెట్ బాగా నాకు అంత 3 నెలల్లో నాకు అర్థమైపోయింది. ఈయన ఎట్లుంటాడు, పడుంటాడు, ఏమన్నా కానీ పడుంటాడు కాదు, అమ్మో సైలెంట్ గా ఉంటాడు, మొత్తం నాదే నడిపియొచ్చు. సో మీ ఇద్దరికి జాబ్ వచ్చేసిందని చెప్పేసి మీకు తెలియగానే మీ ఫీలింగ్ ఏంది అసలు? జాబ్ వచ్చిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అది అని చెప్తే సంవత్సరం నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టా. సంవత్సరం మా మమ్మీకి ఎవరికో ఫోన్ చేసి ఆంటీ నేను ఇట్లా సౌమ్యని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అదేంటి వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు ఇచ్చిర్రు. ఇచ్చిర్రు అయ్యో ఒకటి వస్తుంది కదా ఏంద్ర వాడుకో అన్నట్టు. ఇట్లా మీ బిడ్డని ఇట్లా నేను ప్రేమిస్తున్నా అంటే ఎవర్రా నువ్వు? నేను అమెరికా పోయి వచ్చిన 3 నెలల్లో లవ్ చేసుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోయింది మాది. ఎప్పుడు అనుకున్నావు అంటే చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావు? ఎవరిని చూడు అన్న అని పిలుస్తుంది. ఓకే, కానీ నన్ను అయితే పిలవలేదు, ఎందుకంటే నేను ఏడా ముందు కనవాలే. ఇట్లా చెప్తుందని అర్థం పోవద్దనుకో. అయిపోయింది కదా పెళ్లి అని స్టేటస్లు పెట్టిరు, ఫోన్లు అందరి నుండి షాక్. ఇక అందరు అసలు మను సౌమ్య ఏంది లవర్సా పిల్ల ఏంది? అయిపోయిన తర్వాత అమ్మ సూసైడ్ చేసుకుంది. ఎవరికి తెలియదు ఇది. మళ్ళీ పెళ్లి చేస్తాం రండి. ఇప్పుడు అంత బ్యాడ్ సిచ్యువేషన్ అన్న. అది అమృతనా అమృత ప్రణయ్ ఆ స్టోరీ. ఆ రోజే మేము పెళ్లి చేసుకుంది కూడా అదే రోజు. మీ ఇద్దరు కథ ఉంటే ఇక అది అంత ఉంది, అప్పుడు నడుస్తుంది. వెళ్ళకండి మీరు ఎన్ని చెప్పినా అని అన్నారు. కానీ ఎందుకో మా అమ్మ నన్ను బాగా బాధ పెట్టినా ఈ షో తరపున వాళ్ళకు సారీ చెప్పాలనుకుంటున్నా. నేను బాధపడు, ఆయన అక్కడ బాధపడు, ఈయన పాయిజన్ కూడా తీసుకుంటాడు. అది ఎవరికి తెలియదు. నేనే ప్రేమించాను కాదు, ఈమె కూడా చేసింది. అట్లనే ఉంది స్టోరీ. ఇక్కడ సైడ్ ఏమన్నా అయిందా? కాలే. మనం అవన్నీ అటువంటి మనకు రావు. అమ్మ ఎప్పుడన్నా అంటదా మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు అని? ఇప్పుడు అనేది, అప్పుడు అన్నది కానీ ఇప్పుడు ఎందుకంటది? ఎందుకంటే బంగారాలు అంటే అల్లుడు దొరికింది. నిజం చెప్తాను నేను, ఇట్లనే కామెడీ తీసుకుంటా. ఒక్కటి చెప్తున్నా, పెళ్ళం మాట ఇన్నోళ్ళు బాగుపడతారు, పెళ్ళం మాట ఇన్నోళ్ళు బాగుపడరు. చాలా మంది వీళ్ళు పెళ్లి చేసుకున్నాక విడిపోతారేమో, వీళ్ళు చాలా రోజులు ఉండలేరు. ఫోక్ ఇండస్ట్రీ మంచిగా బతుకుతాం అంటే ఎవరన్నా ఓర్తారా మనసులో? ఈ ఊర్లో ఎట్లుంటది, ఏందిరా మంచిగా బతుకుతారు వీళ్ళు, వీళ్ళు ఏంది అన్నట్టు ఉంటది కదా. అట్లా ఇక ఈయన ఏం చేసిండంటే ఈయన రాసిండు పాట. ఈయన రైటర్ కూడా, ఈయన ఆల్రౌండర్. అసలు ఏం తెలియదు సూతిరే. అబ్బో ఏం తెలియదు అనుకుంటా. మీరు మాట్లాడుతుంటే మాత్రం ఎక్స్ప్రెషన్ వస్తున్నాయి. అది ఎటకారం. ఒక్కసారి పాట. కండ్లు పడ్డై రాజంగిరెడ్డి మన మీద, కండ్లు పడ్డై రాజంగిరెడ్డి మన మీద, ఏమి చేద్దామురా మంది కండ్లు పడకుండా, ఏమి చేద్దామురా మంది కండ్లు పడకుండా, బోలు బోలోయి బోలు బోలోయి బొంగురాల జంగిరెడ్డి, బోలు బోలోయి బొంగురాల జంగిరెడ్డి. అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు కదా. అవునవును.
అంటే ఎట్లా ఉంటుండే సిచ్యువేషన్? మా నాన్నమ్మ దగ్గర నేను పెరుగుతూ బయట ఆటో నడుపుకుంటా, పెట్రోల్ బంక్లో పని చేసుకుంటా, చెప్పుల షాప్లో, బట్టల షాప్లో ఇట్లా చేసుకుంటా చాలా కష్టం. కానీ ఇంత ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా అంటే ఇంత ఏం లేకుంటే మాత్రం ఇంటర్వ్యూ చేయరుగా. అవును అవును. ఎంతో చిన్న నేమ్ ఉన్నా కానీ కొంచెం నేమ్ ఉంటేనే కదా ఇంటర్వ్యూ చేయడం. కానీ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న. సో ఇంట్లో మొత్తం అక్కడే నడుస్తుంది కదా. ఈ హెయిర్ స్టైల్ ఏంది? కలర్ వేయించారు. అరే మంచిగా ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నాడు, స్టైల్ గా కనబడాలి మా ఆయన. చూడండి మంచి షైనింగ్ ఏదో అని చూసిరు హెయిర్, అది వేరే. ఎన్ని పాటలు కొరియోగ్రఫీ చేసారు? ఆ పాట అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక 40 సాంగ్స్ చేసిన అన్న. ఆ పాట తర్వాత దాదాపు ఒక 30 సాంగ్స్ రిలీజ్ కే ఉన్నాయి, ఇంకా కాలే. ఈ బోనాల సీజన్ అని చెప్పేసి ఆపేస్తురు అంది. ఇప్పుడు బోనాల సాంగ్ కూడా మొన్న రీసెంట్ గా సింగర్ ప్రభాస్ వచ్చింది. అవును, జోగురాలు జోగురాలు. సో ఈ చేతి పైన ఏందనేది ఏది నాన్న ఆయన పేరే అని చెప్తాడు కానీ నాకు ఇప్పటికి కూడా ప్రామిస్ కాదు, నాకు వచ్చు ఆ భాష. సో అన్న లవ్ స్టోరీలు తీస్తే ఇప్పుడు చూడు నువ్వు. సో పెళ్లి కాకముందుకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే నువ్వు ప్రపోజ్ చేసినావు కదా, పెళ్లి కాకముందుకు దాదాపు ఒక 36 మెంబర్స్ లెక్క పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ కి చెప్పిన మాట్లాడిండు కూడా. సో ప్రపోజ్ చేయాలని ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి లవ్ యూ నాన్న, లేకపోతే వచ్చే జన్మ దాకా కూడా సరే ప్రాక్టీస్ చేసుకో. ఎందుకన్నా ప్రాక్టీస్? లవ్ యూ నాన్న. లవ్ యూ టూ. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ రోజు మీ ముందుకు ఒక జంటను తీసుకొని రావడం జరిగింది. సో ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రేమ జంట. సో ఇప్పటి వరకు వాళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ వాళ్ళు షేర్ చేసుకోలేదు. సో వాళ్ళు ఎవరో కాదు, సౌమ్య రాగం, అదే విధంగా మను మైకిల్. హాయ్ బ్రో. హాయ్ అక్క, ఎట్లున్నారు? సూపరా. సో హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అసలు మీరు? సడన్ ఇట్లా అడుగుతున్నా. సడన్ ఎందుకు అడుగుతున్నావు అంటే సడన్ గా అట్లా అడిగేస్తావారు నా క్వశ్చన్. ఇప్పుడు నిజం చెప్పండి. సో అంటే నేను 1 month నుంచి అడుగుతున్నా. సో సడన్ గా హైదరాబాద్కి వచ్చి నాకు ఫోన్ చేశారు, మేము హైదరాబాద్ లో ఉన్నామని చెప్పేసి. సో హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చారా? ఇంటర్వ్యూ అంటే నేను ఎప్పుడైనా ఒక 4-5 పనులు పెట్టుకుని హైదరాబాద్కి వస్తాను. ఎందుకంటే మేము ఉండేది హుస్నాబాద్. ఏదన్నా వర్క్ ఉంటే ముందే అందరికి చెప్తా అన్నమాట, నేను వస్తున్నా పెట్టుకోండి అని చెప్తా. మీరు నన్ను చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. నాకు అంటే అప్పుడే అంతట్లో అనిపించింది నాకు, ఇన్ని డేస్ అవుతుంది కదా. మా ఆఫీస్ లో ఒక చిన్న ప్రోగ్రామ్, రిహార్సల్స్ ప్రోగ్రామ్ ఉంటే, జే జే హే తెలంగాణ సాంగ్ ఇప్పుడు కీరవాణి గారు చేశారు కదా, దాని గురించి సేమ్ అదే వర్షన్ మేము ఫోక్ వాళ్ళు వాడితే ఎట్లుంటది, వాళ్ళు వచ్చి వింటారంట. దానికోసం ప్రాక్టీస్. అది చూసుకొని అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి మీ స్టూడియోకు వచ్చిన. కానీ ఇప్పుడు ఎంత టైం అవుతుంది అసలు? అసలు ఇంత నైట్ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తారో చేయరో నాకు తెలియదు. కానీ అంటే మళ్ళీ మీరు నాకు దొరకరు కాబట్టి ఏ టైం అయినా కానీ మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి చేద్దామని ప్లాన్ చేసినాం. సో అంటే మీరు పాడిన పాటలలో నాకు ఇది దూసోకోను బాల అంటే ఒక ఊపు ఉంటది, అంటే గూస్ బంప్స్ అనేవి ఇట్లా వస్తాయి. అది ఏంటంటే దుర్గమ్మ దగ్గర డుబ్బు కొలుస్తారు చూడు, అసలు వాళ్ళు పాడుకునే పాట. ఆ పాట నన్ను సింహాద్రి అన్న అని ఛానల్, ఏదో పల్లె జీవితాలు ఛానల్ అన్న, నాకే సెట్ అవుతుంది ఈ పాట. నాకు కొంచెం వాయిస్ లౌడ్గా ఉంటది కదా, దేవుడి పాటలు కూడా మంచిగా సెట్ అవుతాయి నాకు. ఈ పాట పాడితే అమ్మాయి బాగుంటది అని చెప్పేసి అని పిలిచిరు, పాడిపించారు. బాగుంది, సెట్ అయిపోయింది, అంతా షూటింగ్ అయిపోయింది, జాన్లీరి షూట్ చేసింది. పాట అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చింది. పాట పోడు కూడా మిలియన్లలో అయింది పాట. ఒక్కసారి పాట నాకు ఇష్టమైన సాంగ్ అది. దూసుకోను బాలా దువ్వెనలే గోరింది, ఊగే తందుకు బాలా తొట్టెలే గోరింది,
అత్తరులో గోలాలు అగరత్తులా గోరింది. సూపర్. అసలు ఒక మ్యూజిక్ వస్తుంది చూడు, అది ఒక ఊపు ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే. సో అంటే అక్క పాటలు మంచిగా పాడుతుంది కాబట్టి పాటలు, మీరు డప్పు మంచిగా కొడతారు, డాన్స్ మంచిగా నేర్పిస్తారని చెప్పి నాకు తెలుసు. సో డాన్స్ అయితే ఏపీయలేదు, సో డప్పు అయితే డప్పు లేదు కొట్టిస్తామంటే. సో ఈ రెండు కాకుండా ఇంకేం చేస్తారు? ఇంకా రెండు కాకుండా అంటే ఇంకేం చేయరా? కోరియోగ్రఫీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కోరియోగ్రఫీలో ఉన్నా. మిగతాది ఏంటంటే ఇప్పుడు డప్పు ప్లే చేస్తూ ఉంటా. ఇప్పుడు మేము ఇద్దరం కలిసే వచ్చినాం హైదరాబాద్. రీసెంట్ గా ఒక సాంగ్ చేసారు కదా మీరు ప్రార్థిని తోటి, గంగి సాంగ్ అనుకుంటా. సో ఆ సాంగ్ మీరే చేసారు, బాగా ట్రెండింగ్ అయింది కదా. అవునవును. సో డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? అంటే డాన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీ బై బర్త్ నుంచే వాళ్ళు సీనియర్ కళాకారులు ఉండే. చిన్నప్పటి నుంచి అప్పుడు డాన్స్లు అప్పుడు చిన్నప్పుడు ఉండే కదా. ఆ టైంలో మా డాడీ వాళ్ళు మా ఊర్లో ఉండే ఇంకా డాన్సర్స్. ఇట్లా వాళ్ళు డాన్సర్స్ ఉండే, మా అన్నయ్య వాళ్ళే అంతా. ఒక ట్రూప్ ఉండే. అప్పటి నుంచి మేము చిన్న చిన్నగా నేర్చుకుంటా డాన్స్ చేసుకున్నాం. అంటే నేర్చుకోవడం కూడా సపరేట్గా పోయి ఏం నేర్చుకోలే, ఈ బ్లడ్ అంతే వచ్చేసింది, చూసి నేర్చుకోవడమే. ఎట్లా చేస్తున్నాడు మా డాడీ అని అక్కడ చూసి నేర్చుకోవడం. ఓకే. సో బ్లడ్ లో ఆ జీన్స్ ఉంటాయి కదా. అవునమ్మా. సో అట్లా వచ్చేసింది అనమాట. సో ఎన్ని ఇయర్స్ నుంచి పాడుతున్నారు అక్క మీరు పాటలు? నేను 2005, 2006 అట్లా తెలంగాణ ఉద్యమం. ఫస్ట్ నేను అరుణోదయ బతుకుల రాజన్న అని మాకు అక్కడ గోదావరి కనిలో సింగరేణిలో అసలు కళాకారులు స్టార్ట్ అయ్యారంటే ఆయనతోటే. చాలా సీనియర్ కళాకారులు, ప్రతి ఒక్కరు గర్జనన్న కానీ వీళ్ళందరూ చాలా మంది అక్కడి నుండి వచ్చిన వాళ్ళే. బతుకుల రాజన్న ఏంటంటే ఎవరెవరు ఎక్కడైతే ఇట్లా ఉన్నారో కళాకారులు వాళ్ళందరినీ వెతికి ఫస్ట్ అరుణోదయలో తీసుకెళ్ళిండు నన్ను. నార్మల్ గా జెండాలు పట్టుకొని డాన్సులు చేసుడు అట్లా స్టార్ట్ అయింది నాది. తర్వాత పాటలు నేర్చుకోవడం మెల్లగా, అమరవీరుల సాంగ్స్ అట్లా చిన్నగా పాటలు. మా స్కూల్లో కూడా మా సార్ విజయానంద్ సార్ అని సిద్ధార్థ హై స్కూల్లో సార్ ఏంటంటే ఇప్పుడు మధుప్రియ కానీ పద్మావతి కానీ మౌనిక కానీ నేను కానీ మేము ముగ్గురం అదే స్కూల్, సేమ్ స్కూలు. ఆ సార్ ఏంటంటే దీనికి సంబంధించి మాకు ఏంటంటే ఈ ఉద్యమానికి సంబంధించి ఆ సార్ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేసేది. ఏ టైం అయినా ఇప్పుడు క్లాస్లో ఏదైనా పీరియడ్ జరుగుతున్నప్పుడు మా డాడీ వచ్చేది ఆటో తీసుకొని, ఇప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ మేము మా పిల్లల్ని తీసుకోబోతున్నాం అని తీసుకొని వెళ్ళేది. అట్లా సార్ కూడా చాలా ఎంకరేజ్ చేసేది. అట్లా నాది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దయానరసింహ అంకుల్ అని మాకు పరిచయం అయ్యిండు. అంకుల్ ద్వారా నేను ఇంకా తెలంగాణ ఉద్యమంలో గద్దరన్నతోటి, డప్పు రమేష్ అన్న అని చనిపోయిండు ఆయన, డప్పు రమేష్ అన్నతో వీళ్ళందరితో, విమలక్కతో వీళ్ళందరితో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నేను ఇట్లా నా పాటల కెరీర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా ఉద్యమం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఉద్యమం అయిపోయింది. నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు కంప్లీట్. కళాకారులందరం ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయింది కదా. తెలంగాణ వచ్చింది, మాకేముంటది, పోరాటం చేసినాం. అప్పుడు మాకు ఏముంటది, ఏం లేదు, చేసుకుంటేనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఏంది అని ఆలోచించే టైంలోనే కేసీఆర్ గారు 550 మందికి కళాకారులకి ఇట్లా జాబ్స్ ఇస్తున్నాం అని చెప్పేసి అనే ఒక వార్త మాకు అందింది. అది మాకు ఎట్లా అంటే రసమయ్య బాలకిషన్ గారితో మేము ప్రోగ్రామ్స్ చేసేది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రసమయ్య అంకుల్ తోటి ప్రోగ్రామ్, మేము అంకుల్ అనే పిలుస్తాము ఎందుకంటే మాకు అప్పుడు అట్లా ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు చిన్నప్పటి నుంచి నన్ను ఇంతున్నప్పటి నుంచి నన్ను ఎత్తుకున్నాడు. నేను సాంగ్స్ వాడుతుంటే నన్ను ఎత్తుకునేది. అట్లా నాకు అంకుల్ అనే అలవాటు. ఆ అంకుల్ తోటి ప్రోగ్రామ్స్ చేయడము, అట్లా మమ్మల్ని పిలిచి అమ్మ ఇట్లా జాబ్స్ ఇస్తున్నాం రండి అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పేసి అని అంటే మేము పోయి జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకొని అట్లా మేము ఈ సారథిలో మాకు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ సంక్షేమ పథకాల గురించి మేము జనాలకి తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు మేము చేసే డ్యూటీ. ఇట్లా మొత్తం మీద అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఓకే. 550 మంది కళాకారులలో మీరు ఇద్దరు ఉన్నారు. సో మీ ఇద్దరికి జాబ్ వచ్చేసిందని చెప్పేసి మీకు తెలియగానే మీ ఫీలింగ్ ఏంది అసలు? అంటే ఎట్ ఏ టైం మీ ఇద్దరికి రావడం, అది కూడా హ్యాపీ. అంటే జాబ్ వచ్చిన టైంలో ఆయన ఎవరో నేనెవరో అంతేగా. అవునా? అప్పటికి మాకు లవ్ లేదు. ఓకే. మాకు మ్యారేజ్ కూడా కాలేదు. పరిచయం ఏమన్నా 8th క్లాస్ 8th 7th అప్పుడు పరిచయం అంతే. చిన్న పిల్లలు ఏముంటదో ప్రోగ్రామ్ చేసుకునేది, ఇంటికి పోయేది అంతే. తర్వాత జాబ్ వచ్చినాక కొన్ని రోజులకి ఇట్లా మాకు ఇద్దరికి కొంచెం
కమ్యూనికేషన్ కుదిరి అట్లా లవ్ స్టార్ట్ అయ్యి. అసలు నిజం చెప్పాలంటే లవ్ స్టోరీ కొద్దిసేపు అయినా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. మీరు ఆగలేరు కాబట్టి అడగాల్సిందే ఇప్పుడు. సో అసలు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే 7th క్లాస్ అన్నారు ఇప్పుడు మీరు. నేను 7th 8th అప్పటి నుంచి నేను ప్రోగ్రామ్ కి పిలిచేది, నేను డప్పు ప్లే చేయడానికి. నేను నా టీమ్, ఓకే, నా టీమ్ కి నేను డప్పు ప్లే చేయడానికి వచ్చేది. కానీ పైసలు తీసుకోకుండా పేమెంట్ ఇయ్యలేదు. ఓకే, ఎట్లయినా నేను వీళ్ళింటికి వస్తా కదా, పేమెంట్ ఇచ్చుడు ఎందుకులే, నా దగ్గర ఉంటే కూడా కొంచెం జమ అవుతాయి కదా. అప్పుడే అనుకున్నావా? అనుకోలే కానీ పేమెంట్ ఎంత అన్న? 250 రూపీస్ ఇవ్వలే, ఎగ్గొట్టింది. ఓకే, ఫస్ట్ టైం. సెకండ్ టైం పోలే నేను, ఇక పేమెంట్ ఇవ్వదు కదా. ఓహో, పేమెంట్ ఇస్తలే పోలే ఇంకా. ఓకే, అసలు అంటే ఈ ఇద్దరిట్లో ఎవరిని లవ్ చేసిరు, అసలు ఎప్పుడు లవ్ చేసిరు అని అడిగితే మీరు ఏం చెప్తారు? అంటే ఎవరి దగ్గర నుంచి ప్రపోజల్? వెంకట స్వామి అన్న అని కరీంనగర్ లో ఏ ధూమ్ధామైనా అన్న ప్రోగ్రామ్స్ చేసేది. లేడీస్ టీమ్ ఏంటంటే నన్ను పిలిచేది, ఆ టీమ్ లో ఈయన వచ్చేది. వాళ్ళంతా ఒకటే ఊరు అన్న టీమ్ లో నేను ఎందుకు వస్తాడు? నాది లేడీస్ టీమ్, ఓకే, ఈయన వాళ్ళ టీమ్ లో వచ్చేది. వెంకట స్వామి అన్న ఆ టీమ్ లో వచ్చి నేను డప్పు ప్లే చేసేది అన్నట్టు. వీళ్ళేమో సింగర్ గా వచ్చేది. ఊకే చూసేది, ఏంది పిల్లగాడు ఊకే చూస్తాడు నన్ను అని అనుకునేది. ఓకే, మేమున్న రూమ్ లో కూడా వచ్చేది. హరీష్ అన్న అని ఒక అన్న ఉంటాడు, ఆ అన్నని తీసుకొని మా రూమ్ లో కూడా వచ్చేది. నార్మల్ గా మాట్లాడదాం ఉత్తిగానే అట్లా. కానీ ఊకే నా చుట్టే తిరుగుకుంటే అంటే ఆయనకు ఉన్నది మనసులో, అబ్బా చేసుకుంటే ఈమెనే చేసుకోవాలి అన్నట్టు ఉన్నది కావచ్చు. అట్లా చూసేది, ఎందుకు చూస్తాండి అది అనుకునేది. హరీష్ అన్న అని ఉంటాడు, అన్న అట్లనే ఉంటది. నిజమా కాదా? నిజమే, చెప్పు. అట్లా అట్లా ఉండేదన్నమాట. అయిపోయిన తర్వాత మాకు అంటే జాబ్ రాకముందా, జాబ్ వచ్చిన తర్వాత నన్ను నాకు మెసేజ్ చేసింది. జాబ్ వచ్చిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అది అని చెప్తే సంవత్సరం నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టా. ఫస్ట్ మెసేజ్ పెట్టడానికి కూడా చాలా అంటే ఘోరమైన ధైర్యంగా పెట్టిన. ఎట్లుంటా అసలు నాతో ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడతారు. అట్లుండేది. నేను మీ ఫ్రెండ్స్ అందరూ అంతేనా ఏంది? ఫస్ట్ ఆ మెసేజ్ పెట్టినాక ఈమె ముందు తిరగాలంటే భయం నాకు. ఇంకా ఏమని అంటదేమో, అందరు మందిలో ఏమన్నా ఇజ్జతిస్తుందేమో, ఇజ్జతిస్తే ఎట్లా ఏమని అక్కడ నుంచి పోయేది. నేను ఇట్లా డప్పు పట్టుకొని అటే ఇక కాదు. అంటే ఎప్పుడు ప్రపోజ్ చేద్దాం అనుకోరు, ఎప్పుడు ప్రపోజ్ చేసారు? అంటే జాబ్ వచ్చిన మెసేజ్ ఒక మీటింగ్ జరుగుతుంది, మెసేజ్ పెట్టిండు, చూసిన తర్వాత నాకు ఇష్టం లేదు అది అని చెప్పేసి మెసేజ్ పెట్టిన. సంవత్సరం నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత అమెరికా టూర్ అని ఒకటి ప్లాన్ అయింది అప్పుడు మాకు. 2016లో రస్మా అంకుల్ కొంతమందికి అమెరికా వీసాలు వేయించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున. అక్కడ ప్రోగ్రామ్ ఉండే, డప్పు డ్యాన్స్ నేర్పించడానికి వచ్చిండు మాకు. దాంట్లో అంటే మేము పోయేది కొంతమందిమే, అన్ని నేర్చుకోవాలి, పాడాలి, బోనాల డ్యాన్స్ అని ఉంటుంది, డప్పు డ్యాన్స్ ఇవన్నీ చెయ్యాలి. అట్లా నేర్పించడానికి వచ్చేది. అంతకంటే ముందే కొంచెం వేరే ప్రోగ్రాంలో పరిచయం అయ్యి, అంటే నేను కూడా అనుకున్నా అన్నట్టు ఈ ఫీల్డ్లో వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది కదా, అర్థం చేసుకుంటారు. మళ్ళీ ఇద్దరం కూడా వేరు. ఇప్పుడు ఆయన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయితే నేను సింగర్, ఇట్లయితే అడ్జస్ట్ కావచ్చు. ఇద్దరం సింగర్లు అయితే అడ్జస్ట్ కాలేం, కొంచెం చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా బాగుంటది కదా, బయట వాళ్ళని చేసుకుంటే ఇంత ఫ్రీడమ్ ఉంటుందా, ఒకటే జాబ్ కదా, ఇద్దరికి మంచి జీతం, రేపు ఫ్యూచర్లో అయినా కూడా మంచి సెటిల్ కావచ్చు అన్న ఉద్దేశంతో నాకు ఇష్టం అని నేను కూడా చెప్పేసిన. ఆయన చెప్పిన తర్వాత నేను కూడా మళ్ళీ చెప్పేసిన, నాకు కూడా ఇష్టమే, చేసుకుందాం, కాకపోతే ఏంటంటే ఇంట్లో ఒప్పియాలని చెప్పిన. ఇంట్లో ఒప్పుకుంటేనే నేను చేసుకుంటా అని చెప్పిన. కానీ పేరెంట్స్ ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు, వాస్తవానికి ఒప్పుకోరు కదా. మళ్ళీ కొంచెం కళాకారులు అంటే ఎట్లా ఉంటది కదా బయట అని అనుకున్నాం. కానీ ఒక రోజు ఫోన్ చేసిండు మా మమ్మీకా ఎవరికో ఫోన్ చేసి ఆంటీ నేను ఇట్లా సౌమ్యని లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అదేంటి వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఇచ్చిర్రు కట్ చేసినప్పుడు నేను చేసిన ఫస్ట్ చేయగానే అయ్యో ఒకటి వస్తుంది కదా ఏంద్ర వాడుకో అన్నట్టు, అంటే అది కట్ చేయడం చెప్తారా ఆ టైప్ ఆ వాయిస్ అదే వాయిస్. ఎవరు అంటే ఏం మాట్లాడాలని, ఎవరు అని అంటే హలో ఆంటీ అని, ఎవరు ఆంటీ ఇది పరిస్థితి ఇట్లా, నేను మాది హుస్నాబాద్, ఇట్లా మీ బిడ్డని ఇట్లా నేను ప్రేమిస్తున్నా అంటే ఎవర్రా నువ్వు అది ఇది అనే వరకు
మా ఫోన్ కట్ చేసిన ఫస్ట్ Okay. ఇంకోసారి నేను ఇంకో చేయొద్దు ఇక ఏదైనా ఏమైనా మాట్లాడాలి తర్వాత ఇక మా చిన్న ఆయనకు ఫోన్ చేసి కొంచెం నువ్వు మా చెల్లె ఉంటారు కదా అనలేదు ఎట్లుంటది మా చెల్లె జోలికి రావాలి ఎవరైనా మా అంతే చెల్లె వెంబడి ఎవరైనా పడకు. ఇప్పుడు వాళ్ళ చెల్లె ఎవరైనా అది ఇదని ఇక ఇద్దరు మాట నా చుట్టూ మా అన్న కూర్చొని వద్దు అది ఇదని అంటే వాళ్ళు ఎంత చెప్పినా మనకి ఎక్కుతుందా అప్పుడు మనం వేరే మైకంలో ఉన్నాం ప్రేమలో ఉన్నారు ప్రేమ ప్రేమలో మైకం. ఉన్నాం. నేను ఏదున్నా ఆలోచించండి చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరము ఒకటే మైండ్ సెట్ ఉంది మాకిద్దరికి ఆలోచించండి మేము ఏం చేయం వాస్తవానికి అందరూ లవ్ చేసుకుంటే పార్కులోకి వెళ్ళడము సినిమాలకు వెళ్ళడము అట్లా మాది ఏది లేదు ప్రోగ్రాంలకు వచ్చినామా మూడో వ్యక్తికి తెలియవద్దు మనం లవ్ చేసుకుంటున్నట్టు ఫోన్లు ఏంటి ఏం చేస్తుంటే ఫోన్లు మాట్లాడుకోవాలి అంతే కానీ ఒక సినిమా కూడా పోలేము మేము ఇంతవరకు మా పెళ్లి కాకముందు ఒక సినిమా కూడా పోలేదు ఇట్లా తిరగడం అట్లా ఇట్లా ఏది లేదు మాకు 3 నెలల్లో లవ్ చేసుకున్న 3 నెలల్లో పెళ్లి అయిపోయింది మాది 3 months ఎప్పటి నుంచో చెప్పిండు అంటే ఎప్పటి నుంచో అంటే చెప్పిండో ఎప్పటి నుంచి కానీ ఉంది కానీ block చేసిండు. బ్లాక్ లో ఉన్నాం 3 నెలల్లో ప్రపోజ్ అయిపోయింది నేను అమెరికా పోయి వచ్చిన అమెరికా పోయినప్పుడే ఇక ఫుల్ ఫోన్లు మాకు ఓకే ఫోన్లు లాంగ్ డిస్టెన్స్ కదా అలా అక్కడ నైట్ ఇక్కడ మార్నింగ్ అక్కడ నైట్ గా అట్లా అయిపోయింది వచ్చిన తర్వాత ఇక మా ఇంట్లో తెలిసిన తర్వాత నా ఫోన్ తీసుకున్నారు ఇక ఉంటది కదా అవన్నీ ఉంటాయి ఇక ఫార్మాలిటీస్ అవన్నీ జరిగిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే మా పేరెంట్స్ ను బాధ పెట్టద్దని నాకు కూడా ఉంది కొంత వాళ్ళు ఒప్పుకుంటలేరు ఈయనక నేనంటే ఇష్టం ఆయన అంటే నాకు ఇష్టం ఇక అది ఎట్లా చెప్పాలంటే అది ఏదో చెప్పలేనంత ప్రేమ అట్లా ఉంది కదా అడ్జస్ట్ అవుతాం ఓకే ఫస్ట్ ఏమనుకున్నామంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మనీ కావాలి ఫస్ట్ మనీ సంపాదించు ఒక 3 లక్షలు మంచిగా పెళ్లి కోసం అని పోగు చేసిన తర్వాత మేము పెళ్లి ఎక్కడి నుండి చేసుకున్నామంటే ఒక ప్రోగ్రాము రామ్లీలా కరీంనగర్ అయితే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది ఇప్పుడే కాదు అన్న నిజం చెప్పు నువ్వు అసలు నేను మాట్లాడలేదు కదా అక్క లేదు వింటున్నావు కదా ఇప్పుడు మీరు వింటున్నారు నేను వింటున్నా మాట్లాడలేదు కదా మాట్లాడనీయదు మాట్లాడు సో ఎట్లా భరిస్తున్నావు అన్న ఇంట్లో భరించాలి కదా అన్న చేసుకున్నందుకు అంతేనా ఏమనద్దు కదా కాదు అంటే నిన్ను అడగాలనుకుంటున్నా మనం ఆ పెళ్లి దగ్గరకు వచ్చేదాని ముందు 7th క్లాస్ నుంచి మీరు ఇద్దరు పరిచయం కదా ఎప్పుడు అనుకున్నావు అంటే చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావు అంటే ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఏమంటారు అన్న ఈమె బిహేవియర్ దాని ఈమె ప్రవర్తన చాలా అంటే చాలా ఇష్టం అన్న నాకు ఎందుకంటే ఎవరిని చూడు అన్న అని పిలుస్తుంది ఓకే కానీ నన్ను అయితే వీళ్ళలేదు ఎందుకంటే నేను ఏడా ముందు కనవాలే పిలిచినా నేను అంటే నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఇట్లా చెప్తారని అర్థం పోతారు అంటే చెప్పాలి జరిగినవి చెప్పాలి అన్నా అని ఒకసారి అన్నా ఒక్కసారి అన్నా నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు అన్నా అనలే నువ్వు చెప్పినా అప్పుడు ఎవరో గుర్తున్నోళ్ళు మన కింద కామెంట్ పెడితే అప్పుడు పిలిచినావు కదా అని కదా మనమే నిజాలు చెప్పుకుంటే ఎవడో మనం ఏదో అయితే ఒకసారి అన్నా అన్నందుకు నాకు అంతేటో అనిపించింది అమ్మో ఇక నేను మెసేజ్ ఏం చేయ నాకు వద్దు మళ్ళీ ఇట్లనే ఇంకోసారి మెసేజ్ అయితే మళ్ళీ చెప్పండి అన్నా అంటే నేను భరించలేను ఇక నాతో కాని పని అని చెప్పేసి నేను ఇప్పుడు వేరే ఎవరైతే నాకు మా ఇద్దరు ఒకరు ఉంటారు అని చెప్పి ఇంకోసారి నేను ఆ సౌమ్య అనే అమ్మాయికి నేను మెసేజ్ పెట్టా అని చెప్పాను ఆయన వద్దు అన్నాని పిలిచింది ఇక చాలు అన్న చెల్లెలు ఎక్కువ ఉంటావు అనుకోరా ఇక నాకు వద్దురా ఇక అనుకున్నా ఇక తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుసుకున్నాం కదా ఇక డైరెక్ట్గా కలుసుకున్నప్పుడు ముఖ చిత్రాలు వేరే ఉన్నాయి ఇంకా అప్పుడు ఎందుకో ఇక చూసుకుంటాం ఇదేదో మళ్ళా అన్న నుంచి పోయి మళ్ళీ ఏదో సెట్ కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఇక మెల్లిమెల్లిగా మళ్ళీ ఒక్కసారి మెసేజ్ పెడితే చూద్దాం ఎందుకైనా మధ్యాహ్నం పెడితే ఓకే అంటే ఒక లెవెల్కి వచ్చింది ఇదేదో సెట్ అయ్యేలా ఉంది ఇక మా ఇద్దరికి అన్నట్టు అప్పటి నుంచి కంటిన్యూ అయినాం ఇంకా ఓకే సో మీరు ప్రపోజ్ చేశారు కదా ప్రపోజ్ చేసే దానికి ముందు ఎన్నిసార్లు ట్రై చేశారు చెప్దామని నేను అంటే డైరెక్ట్ నేను ఎక్కువ ట్రై చేయలే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ట్రై చేయలే నేను ఎవరికి ప్రపోజ్ చేయలే ఇంతవరకు నా జీవితంలోనే అసలు నేను లవ్ కూడా ఎవరు చేయలే నన్ను చేసే వాళ్ళు బొచ్చడి మంది ఉండొచ్చు నన్ను ప్రపోజ్ చెప్పినాను కూడా నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పేర్లు చెప్ప నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది సౌమికే కానీ అది ప్రపోజ్ చేసినా సక్సెస్ అయింది గ్రాండ్ అంటే ఇక మామూలు సక్సెస్ కాదు ఇక చాలా మంది వీళ్ళు పెళ్లి చేసుకున్నాక విడిపోతారేమో వీళ్ళు చాలా రోజులు ఉండలేరు మన ఈ ఇండస్ట్రీలో ఉండలేరు వీళ్ళు కానీ ప్రతి ఒక్కరు మా ఇద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు
అరే ఏముంటున్నారా బాబు వీళ్ళిద్దరు, వీళ్ళలాగా ఉండాలి అంటే అట్లా తెచ్చుకున్నాం మేము. పెళ్లి చేసుకున్నాం, టూర్లకు పోవాలి, అదే కొంతమంది ఉంటారు కదా అటు జల్సాలు చేయాలి, డబ్బులన్నీ మంచి ఇట్లా. కొంతమంది ఇప్పుడు ఈ ఏజ్ లో మేము ఉన్నాము, నేను 18 years, ఆయనకు ఒక 23 ఏమో 2 years డిఫరెన్స్ అంతే. ఎంజాయ్ చేయడానికి చూస్తారు చాలా మంది, కానీ మేము అట్లా కాదు. అసలు రూపాయి ఇట్లా పోగేసుకున్నాం మేము. ఏంది శాలరీ వస్తేంది. మళ్ళీ మేము మా పెళ్ళైన వెంటనే మేము ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం. మా మామకి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటారు కదా, అప్పుడు మా మామకి కళాకారుల దాని కింద మా మామకి ఇచ్చిర్రు అనమాట. అది మా పెళ్లి కాకముందుకే చిన్నగా బేస్మెంట్ వేసి, మా మామ చనిపోయే ముందు బేస్మెంట్ వేసి పెట్టిర్రు. పెడితే మేము పెళ్ళైన వెంటనే ఒక చిట్టి, మా కళాకారులలో వడ్లకోన అనిల్ అన్న ఉంటాడు, అన్న చిట్టీలు స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. మాది ఏంటంటే ఇప్పుడు నెల కట్టేది అలా కాదు, మాకు శాలరీస్ ఏంటంటే కొంచెం ఇట్లా అటు ఇటు అవుతాయి కదా, ఇక పడ్డప్పుడే మేము చిట్టి వేసుకోవాలి. అట్లా ఒక చిట్టి వేసి 1,00,000 రూపాయల చిట్టితోటి మేము ఇల్లు స్టార్ట్ చేసినాం. 1,00,000 రూపాయల చిట్టితోటే ఇల్లు స్టార్ట్ చేసి ఇక మెల్లమెల్లగా అట్లా డబ్బులు రొటేషన్ చేసుకుంటూ, నేను రికార్డింగ్స్ కానీ ఆయన ఆ ఫీల్డ్ ఇట్లా అన్ని అయ్యేసరికి ఒక మంచి ఫస్ట్ ఒక చిన్న 2 రూమ్లు వేసుకుందాం, మాకు తగ్గట్టుగా మాకున్న స్తోమతల చిన్న రూమ్లు, రెగ్యులర్ రూమ్లు అనుకున్నాం. దాన్ని వేసినాక మా ఫ్రెండ్స్ నాకు చాలా పెళ్లి తర్వాతనే ఇక నాకున్న ఫ్రెండ్స్ చాలా మంది కొంచెం ఒక 2-3 మంచిగా హెల్ప్ చేసిర్రు. తాపుకోలు అరే ఊకుకే కడతావారా అని చెప్పేసి ఒక రూమ్ పెంచారు. ఆ సెంటరింగ్ కొట్టే ఆయన వచ్చి అరే ఊకుకే కడతావా అని ఆయన ఒక రూమ్ పెంచిండు. అట్లా మెల్లిమెల్లిగా ఒక 14-15 lakhs అయింది. అంత అప్పే. ఇక అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటే నెలలో అప్పంతా పోయింది. మంచిగా మేము ఉండడానికి ఒక ఇల్లు, సొంతూరులో మనకి ఇల్లు ఉండాలి, ఎక్కడ లేకున్నా పర్లేదు, సొంతూరులో మనకి ఇల్లు ఉండాలి. అట్లా మేము ఎందుకంటే రేపు మా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం మేము. అట్లా అప్పుడే మేము ఇల్లు కట్టుకున్నాం. ఏం లేదు, మనం ఇద్దరం ఒక ఏజ్లో ఉన్నప్పుడే మనం కష్టపడి సంపాదించుకోవాలి. మంచిగా ఒక కొంచెం ఏమంటారు ఎక్కువ ఏజ్కి అయిపోయేసరికి మనం మంచిగా కూర్చొని కాలు మీద కాలేసుకొని రామ సీత అనుకుంటుండాలి. పిల్లలకి ఫ్యూచర్ ఉండేలాగా ఆలోచించాలని మాకు ఉంటది. కానీ ఇద్దరు మైండ్ సెట్ ఒకటే. పెళ్లికి ముందు ఈ 3 నెలలు మాట్లాడుకోరు కదా, సో అప్పుడు అనుకుంటుండనా మనం ఇట్లా సెట్ అవ్వాలి, ఇట్లా ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా అనుకునే వాళ్ళు. ముందు ప్లాన్ తోటే మేము చేసుకున్నాం, ప్లాన్ లేకుండా అసలు ఒకటే అన్న, మ్యారేజ్ అయిందా అందరూ ఏం బతికిర్రా అనే పేరు తెచ్చుకోవాలి. ఈ మ్యారేజ్ చేసుకున్నందుకు విడిపోయి అలాంటి చెడ్డ పేర్లు కాకుండా ఎవరు చూడు మంచిగా చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు కూడా మంచిగా బతుకుతుర్రు అనే పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మేము ఎప్పటికీ ఆమె కోపం వచ్చినా నా కోపం వచ్చినా ఇద్దరం కూల్ అవుతాం. కానీ ఇంతవరకు ఎప్పుడు నేను చేసుకున్న అండర్స్టాండింగ్ అది ఉండాలి భార్యాభర్తల మధ్యలో, అది ఉంటేనే సో అది సంసారం అనేది మంచిగా అప్పటి నుంచి అన్నట్లే చెప్పలేకపోతే చెప్పుకుందాం అనుకున్నా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంతగానో ఆలోచించారు కదా మీరు, అంటే పెళ్ళి అయిన తర్వాత ఇట్లా ఉండాలి అని చెప్పి. కానీ పెళ్లి మాత్రం అందరి సమక్షంలో చేసుకోవాలని ఎందుకు అనుకోలేరు? అంటే ఒక ప్రోగ్రామ్ నుంచి మీరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు, ఆ స్టోరీ చెప్పండి. ప్రోగ్రామ్ జరుగుతుంది, మేమిద్దరం ఒక 2 days ముందే ప్లాన్ చేసుకున్నాం. మేము ఏంటంటే ఏది ఉన్నా లీగల్ గానే, ఫస్ట్ సదన్న అని వీళ్ళ హుస్నాబాద్ లో లాయర్ ఉంటాడు, అన్నతో ఒక నోటరీ చేయించుకున్నాం మేము. అది ఉండాలి కదా లెటర్, మనం ఏదన్నా కరెక్ట్ చెయ్యాలి అని ఒక లెటర్, వీళ్ళు మైనర్ వీళ్ళు మేజర్ అని చెప్పి ఆయన ఒక లెటర్ తయారు చేసిండు. అది గుళ్ళే తీసుకుపోయి వాళ్ళకి చూపెట్టి అదేదో తీసుకోవాలంట అక్కడ. అట్లనే మేము చేసుకున్నాం, లీగల్ గానే చేసుకున్నాం, తప్పు లేకుండా మేము. ఎందుకంటే రేపు ఏదైనా మాట్లాడడానికి కూడా ఉండాలి కదా మనకు అని అట్లా చేసుకున్నాం. ప్రోగ్రామ్ మధ్యలోకి వచ్చింది, లాస్ట్ ఎండింగ్ వచ్చింది ప్రోగ్రామ్. రసమే బాలకృష్ణ అంకుల్ ఒకటి దసరాకి ప్రతి ఇయర్ రామ్లీల ప్రోగ్రామ్ పెట్టిస్తాను. పోయిన తర్వాత అక్కడ ఇక మెల్లగా నేను అంటే ఏం తీసుకొచ్చుకోలే, నేను నార్మల్గా ఎట్లున్నానో నేను అట్లనే ఒక డ్రెస్ తీసుకొచ్చుకున్నాను అంతే కావచ్చు. కానీ ఎట్లా అట్లనే వచ్చేసిన. అసలు ఎవ్వరికి తెలియదు మేము తెల్లారి పెళ్లి చేసుకుంటాం అని, ఎవ్వరికి తెలియదు, మా ఇద్దరికి తప్ప. కానీ వచ్చే ముందు ఒక ఇద్దరికి చెప్పచ్చు, వాజిద్ అన్న నవీన్ అన్న అని ఉంటారు, డోలక్ ప్లేయర్ ప్యాడ్ ప్లేయర్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ అన్న అని. అన్న మేము ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, రేపే మా పెళ్లి అని అంటే ఆల్ ది బెస్ట్ అది అని వాళ్ళు కూడా మంచిగా తెలియదు. మీరు ఇంత ఘోరం అసలు ఎవ్వరికి తెలియకుండా మీరు లవ్, అసలు ఏంది మీరు అసలు ఎవ్వరికి 3వ వ్యక్తికి కూడా తెలియదు మేము లవ్ చేసుకున్నామని. అక్కడ నుండి
పోతున్నాం, ఫోన్లు వస్తున్నాయి, రాండి వెనుకకి, మేము మీ ఇంట్లో మాట్లాడి మేము పెళ్లి చేస్తాం. ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కనిపిస్తలేదు అప్పటికే తెలుసు కదా ఇంట్లో. ప్రోగ్రామ్ నుండి పోతే మాకు అప్పటికి ఇంట్లో తెలియదు, తెలిస్తే ప్రోగ్రామ్ మీదకి వస్తుంది అని వాళ్ళ భయం పడుకుంటుంది. లవ్ స్టోరీ ఇంట్లో తెలుసు కదా. మేమేమనుకున్నామంటే అమ్మ వాళ్ళు ఎట్లయినా ఒప్పుకోరు, ఎవరైనా ఒప్పుకోరు, లవ్ మ్యారేజ్ అంటేనే ఒప్పుకోరు. మళ్ళీ ఈ సందర్భం వస్తుందో రాదో, నేను ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తానో రానో అని ఏమో ఇక అట్లా ఆలోచన వచ్చేసింది. చేసేసినాం, హుస్నాబాద్ పోయినాం. శివన్న అని ఉంటాడు అక్కడ, వీళ్ళకు బాగా దగ్గర. అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం ఆ నైట్. పొద్దున అన్ననే తీసుకెళ్ళిండు గుళ్ళ, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ అక్క, వీళ్ళ బావ, వీళ్ళ అమ్మమ్మ, అందరూ ఇక వీళ్ళ సర్కిల్ అందరు వచ్చిర్రు. వచ్చిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాం. సుందరగిరి టెంపుల్ అని చాలా ఫేమస్ అది. అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు విడిపోలే ఇంతవరకు. అట్లా మాది 1100 పెళ్లి అనుకుంటా అక్కడ మాది. అక్కడ పెళ్లి అయిపోయిన తర్వాత మా కళాకారులు ఏం చేసిరంటే కొంతమంది ఇక అయిపోయింది కదా పెళ్లి అని స్టేటస్లు పెట్టిర్రు. ఇక ఫోన్లు అందరి నుండి షాక్. ఇక అందరు అసలు మను సౌమ్య ఏంది లవర్సా పిల్ల ఏంది ఎవరు తెలియదు అప్పటి వరకు. వీళ్ళు ఎప్పుడు ప్రేమించుకున్నారు అసలు, అదే షాక్ అందరు. అదే షాక్. కాకపోతే దీంట్లో నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఏ స్టోరీ ఏంటంటే పద్మావతి అక్కకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి. దీంట్లో నాకు చాలా హెల్ప్ చేసింది. మా వాళ్ళతో తిట్ల కూడా పడ్డది పాపం. అంటే ఒక భరోసా లాగా, ఓకే అది అది నార్మల్గా నేను ఏడుస్తా అంటే అట్లా ఇట్లా కొంచెం ఊకబెట్టింది. అట్లా చాలా హెల్ప్ అంటే ధైర్యం చెప్తారు కదా, మా పెద్దనాన్న కూతురు అన్నట్టు ధైర్యం చెప్పింది. అట్లా మేము ఇక పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఏమంటారు రూమ్ రెంట్ తీసుకున్నాం. అప్పుడు సొంత ఇల్లు లేదు, రూమ్ రెంట్ తీసుకున్నాం. 1,00,000 రూపాయలు పెట్టి ఇంట్లో సామాన్ అన్ని కొనుక్కున్నాం. అన్ని చేపిచ్చేసి పెట్టిండు. ఇంత నమ్మకం. ఇప్పుడు నార్మల్ గా వదిలేసే వాళ్ళైతే ఇవన్నీ ఎందుకు చేస్తారు, చెయ్యరు కదా. ఒక 3 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకొని ఇక అంతా పిల్లంతా ఆయనదే ఖర్చు, నాది ₹1 లేదు, మొత్తం ఆయననే చూసుకున్నాడు. పిల్లగాని ఖర్చు ఏం లేదు. కాకపోతే ఇక బాధ అంటే అమ్మా నాన్న ఒప్పుకుంటే బాగుండు. అమ్మా నాన్న మీరు ఇంట్లో ఎందుకు చెప్పలే అంటే ఇక్కడ నుంచి లవ్ చేస్తున్నట్టు వచ్చింది, కానీ మీరు లవ్ చేస్తున్నట్టు ఇంట్లో చెప్పలేదు కదా. కుదరకని కొంచెం స్టైల్ వేరే కొడతారా కొంచెం బ్యాచ్ అంతే. అక్కడ అట్లా ఉంటారు, అంతా ఏసుడు తీసుడే అన్నట్టుంటారు. అంతేనా? ఎవరిని అంత ఈజీగా నమ్మదే రోజు తిరిగిర్రు. కొన్ని జరిగినాయి, కొన్ని మేము ఇక్కడ నుంచి అక్కడ మాట్లాడి అవన్నీ ఉన్నాయి ఇంకా. ఓకే, సో అవన్నీ చెప్పాలి నాకు. అయితే పెళ్ళైన తర్వాత 2 రోజులకేమో మా డాడీ వచ్చిండు. మా డాడీకి నేనంటే ఇక ఎట్లయినా అమ్మాయిలు అంటే ఏమో మా డాడీకి చెప్తే ఒప్పుకునేటోడేమో అనుకున్నా, కానీ నాకు అంత ధైర్యం సరిపోలే. కానీ నేను చెప్పిండు, మా మమ్మీకి మాట్లాడిండు. అంత అయిపోయిన తర్వాత కూడా మా అన్నలు ఉండి వద్దు నా దగ్గర ఫోన్ తీసుకున్నారు అది ఇదంతా ఇక ఉంటది. అన్నలు అనేది అంటే ఎట్లుండాలి, ఇట్లుండాలి అట్లుండాలి చేసుకోవద్దు అన్నట్టు ఉంటది కదా. అట్లా అయిపోయిన తర్వాత అమ్మ సూసైడ్ చేసుకుంది. ఎవరికి తెలియదు ఇది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నేనేందంటే మా ఇంట్లో మా అన్నల కంటే నన్నే ఎక్కువ చూస్తారు ఇంట్లో. ఎందుకంటే నేను అప్పుడు ఉద్యమంలో పాటలు పాడేది, ఒక మొగరాయిన్ లెక్క ఉంటా కాబట్టి ఎక్కువ నన్నే డాడే పట్టుకొని తిరిగేది. ప్రోగ్రాంలకు జాబ్ వదిలిపెట్టి ప్రోగ్రాంలకు పట్టుకొని తిరిగేది. అట్లా నన్ను తీసుకొని పోయేది కదా. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని కాదని ఇట్లా వేయింది ఎట్లా అని కొంచెం ఇదై ఆమె కొంచెం సూసైడ్ చేసుకుంది. కానీ నేను అక్కడికి వచ్చి కూడా మాట్లాడిరు పోలీస్ స్టేషన్లో, రానన్నారు, వదిలేయని ఈయనని కూడా అన్నారు. కానీ ఇక చేసుకున్న తర్వాత ఏదో ఒకటి ఇక కలిసి ఉండాలి అంతే. ఇక మళ్ళా ఈమె చేసుకున్నది లవ్ మ్యారేజ్ చేసుకుని ఇట్లా విడిపోయింది అని మళ్ళీ రూమర్స్ వచ్చుడు ఇవన్నీ మనకొద్దు. పెళ్లి చేసుకున్నాం, మనం గట్టిగా ఉండాలి. మనం ఏంటంటే ఇలా పెళ్లి చేసుకున్నారు అబ్బా వీళ్ళు విడిపోతారు అనే వాళ్ళకు మనం ధీటుగా ఉండాలి, చెప్పాలి అబ్బా వీళ్ళు మంచిగా బతికిర్రు అని మనం చూపెట్టాలి అనుకున్నాం, చేసుకున్నాం. ఎవరి సపోర్ట్ మాకు లేదు, ఎవ్వరి సపోర్ట్ లేదు. మా చేతుల మీద మేమే బతికినాం అంతే. ఇట్లా అయిపోయింది మా పెళ్ళి. సో పెళ్ళి బాగా అయింది అంటే ఆ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడుకున్నారు కదా. సో అప్పుడు అంటే ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు కదా. ఇంట్లో అంటే వెళ్ళేటప్పుడు ఏమన్నా అనుకున్నారా? అంటే అమ్మకి చెప్పుకుండా వెళ్ళిపోతున్నా అంటే మనుషులను చూస్తుంటే ఏమన్నా అనిపించిందా?
ఉంటది కదా మొత్తం. నేను ఒక వేరే డిప్రెషన్ లోనే ఉన్నా ఇక కొంచెం, అంటే పెళ్ళి అనే అంత ఏం లేదు కానీ కొంచెం బాధ ఉంటది కదా, అరే నా ఊళ్ళు లేరు, ఒప్పుకుంటే బాగుండేది, నాకు ఈ ఫీల్డ్ లో చేసుకోవాలని బాగుండే. ఇప్పుడు ఉంటారు, ఇప్పుడు బయట ఫీల్డ్ లో ఉంటారు, కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇటు, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత టైం అవుతుంది, ఇప్పుడు ఈ టైం అవుతుంది, ఇప్పుడు ఈ ప్లేస్ లో వేరే ఆయన ఉంటాడు, ఆయన ఏమంటాడు ఈ టైం దాకా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు. అది నేను ఆలోచించింది. అంటే మన దాంట్లో ఉన్న వాళ్ళు అయితే అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు టైమింగ్స్ అవన్నీ. నాకు ఎందుకో ఈయన బాగా మైండ్ సెట్ బాగా, నాకు అంత 3 నెలల్లో నాకు అర్థమైపోయింది ఈయన ఎట్లుంటాడు, పడుంటాడు ఏమన్నా కానీ పడుంటాడు కాదు, అమ్మో అంటే లేదు, పడుంటాడని ఏం లేదు, కాకపోతే ఇద్దరం మంచి ఉంటాం, సైలెంట్ గా ఉంటాడు, మొత్తం నాదే నడిపియొచ్చు, ఇద్దరిది కలిసి నడుస్తుంది, ఒక్కదంది ఏది నడవది. ఎందుకులే అన్న కామెంట్స్ వస్తాయి చెప్పు. ఇద్దరిది ఉంటది. చిన్న ఏదన్నా వస్తువు కొనాలన్నా కూడా ఇంట్లో వర్క్ కూడా ఇద్దరం చేసుకుంటాం అన్న, ఒక్కరిని కష్టపెట్టడం ఇటు మాకు మమ్మీ డాడీ లేరు, చేసేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు, ఇద్దరమే ఏముంది ఇద్దరమే. మళ్ళీ మాకేందంటే మా పెళ్ళైన తర్వాత ఒక అంటే అమ్మ వాళ్ళు రమ్మన్నారు, కాకపోతే ఇప్పుడు ఎట్లుంటది కొత్తగా పెళ్ళయింది, ఎన్నో ఆలోచనలు వస్తాయి, పోతే మరి ఏమైతుందో ఏందో అన్న ఆలోచనలు. వాళ్ళు పెళ్లి చేస్తామన్నారు, మళ్ళా పెళ్లి చేస్తాం రండి. ఇప్పుడు అంత బ్యాడ్ సిచ్యువేషన్ అన్న, అది అమృత ప్రణయ్ ఆ స్టోరీ ఆ టైంలో అయింది. అదే మళ్ళీ కరీంనగర్ లో కూడా ఇది మ్యారేజ్ అని పిలిచి టెంపుల్ అని చంపేస్తారు, ఏం అదే పీరియడ్, అదే ఆ రోజే మేము పెళ్లి చేసుకుంది కూడా అదే రోజు. మీ ఇద్దరికి అది ఉండే ఇంకా అది అంతుంది, అప్పుడు నడుస్తుంది. వెళ్ళకండి మీరు ఎన్ని చెప్పినా అని అన్నారు, కానీ ఎందుకో మా అమ్మ నన్ను బాగా బాధ పెట్టినా ఈ షో తరపున వాళ్ళకు సారీ చెప్పాలనుకుంటున్నా. ఓకే, సో బాధపడ్డారు ఫుల్ ఉంటది కదా ఇప్పుడు సంతోష పెడుతున్నా, మీరు నాకు సారీ చెప్పండి. అట్లా అయిన తర్వాత సిఏ కూడా ఉండే ఏమన్నారంటే మీరు వెళ్ళకండి అమ్మా, ఎన్ని చెప్పినా మీరు వెళ్ళకండి అంటే, ఏదో ఒక భయం ఉంటది కదా, ఏమో మళ్ళీ నన్ను విడదీస్తారేమో ఏందో అది. అప్పుడు నేను కొంచెం ఇట్లా ఉండి వాళ్ళతో వెళ్ళిపోయినా పరిస్థితి ఎట్లుండను పిచ్చి, ఇద్దరు ఏందంటే అది ఒక ఇంకా ప్రేమిస్తలే కానీ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మంచిగా బతుకుతున్నారు, ఇట్లనే ఉండాలి, వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా. ఇప్పుడు 6 నెలల తర్వాత ఇద్దరమే వేరే వీళ్ళకి తెలిసిన ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని తీసుకుని 6 నెలల తర్వాత ఇంటికి వెళ్ళిద్దాం మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడిర్రు, మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేసినాం, వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు, అట్లా మాటలు కలిసినాయి, మాట్లాడుతున్నారు, కాకపోతే మేము వెళ్ళలేదు. చేసుకున్న తర్వాత మా డాడీ 3వ రోజే వచ్చిండు నా దగ్గరికి నన్ను చూడాలని, అంత ప్రేమ లేదంటే. కానీ వాళ్ళని కాదని ఎట్లా రాబుద్ది అయింది మరి బయటికి, ఏమో ఇక అదంతా నడిపించింది ప్రేమ. సో ప్రేమ నడిపించింది అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఫోన్ లా 1 year బ్లాక్ చేసారు. సో 1 year బ్లాక్ చేసినాక ఎక్కడన్నా ప్రోగ్రామ్ లో మీరు ఇద్దరు చూసుకున్నారా మొహాలు? మేము ఎప్పటికి కలుస్తాం కదా, ఈ జాబ్ మేము తెలంగాణ ప్రోగ్రామ్స్ ఎక్కడ కలిసేదే కదా. అనిపించలేదా అంటే బ్లాక్ చేసినా కదా అది ఇది అని చెప్పేసి? ఏమో నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు, నాకు 16 years అప్పుడు. ఓకే, ఆ 1 year లా ఎప్పుడన్నా అన్నని చూసినప్పుడు అయ్యో పాపం ప్రపోజ్ చేసిండు, అసలు ఏంది నా పిచ్చోన్ లాగా అవుతుండో అది దాన్ని ఏమని అనుకున్నారా? ఏమనుకోలే గానీ మౌనిక మా సిస్టర్ ఉంటది, ఆమె తోటి షేర్ చేసుకునేది నేను, ఇట్లా మెసేజ్ పెడతాండు అది ఇదని నార్మల్ గా షేర్ చేసుకునేది, అంతే ఏం మాట్లాడుకోకపోయేది అంతే. అప్పుడు అంత నాలెడ్జ్ లేదు కదా దీని మీద మనకు, అట్లా అంతేం లేదు ఇక. అంత మాట్లాడుకోవడం, అబ్బాయి నన్ను ప్రపోజ్ చేసిండు ఇప్పుడు ఏదో ఒప్పుకోవాలి అది అంత థాట్ కూడా లేదు. నాకేందంటే పాటలు, నాకు మంచి పేరు రావాలి అన్న దాని మీదనే ఉండేది, పాట 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 ఇట్లనే ఉండేది. ఇక జాబ్ వచ్చిన తర్వాత ఏమనుకున్నా అంటే ఇద్దరిది జాబ్, మంచిగా సెటిల్ కావచ్చు, ఒకటే ఫీల్డ్, ఎటు పోయినా ఇద్దరమే, ఎక్కడికి పోయినా ఇద్దరమే పోడు. ఇప్పుడు దీంట్లో మా సారథిలో కూడా ఒక్కరిని పిలువరు, ఇప్పుడు నేను సింగర్ని, తను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, ఇద్దరు యూజే కదా వాళ్ళకి, ఎటు పిలిచినా ఇద్దరిని ఒకటే దిక్కు పిలుస్తారు అన్నట్టు. ఓకే, అసలు ఎలా డప్పు తేవాల్సింది నువ్వు, అసలు మస్తు ఉంటుండే, మంచిగా పాట డప్పు రెండు సెట్ అవుతుండే. పెళ్ళైనాక కూడా ఒకసారి గోవర్కన్లో పేపర్లు వేసారు, ఆటకు పాటకు పెళ్లి అంటే ప్రేమ జంట పెళ్లి తర్వాత ఈనాడు వాళ్ళు నాకు దగ్గర అన్నట్టు
ఓకే వాళ్ళు వేస్తే కూడా మా మమ్మీ కొంచెం బాధపడ్డది. ఇంకా నువ్వు చేసింది ఇట్లా కాదని ఇంకా పేపర్లు వేపిస్తాను అంటే వాళ్ళు వేసిర్రు, మనమే వేపియలేదు కదా, వాళ్ళు వేసిర్రు. ఓకే వాళ్ళనైతే మొత్తానికి బాధ పెట్టిన ఉంటది. ఎవరిదైనా పెళ్లి అయితే కూడా అబ్బా నా పెళ్లి ఇట్లా కాలే అనిపిస్తుంది. సో అమ్మ ఎప్పుడన్నా బాధపడ్డది అంటే మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా, సో ఎప్పుడన్నా మాట్లాడుకుంటాం. మా పాపను 6 monthsకే మా మమ్మీ దగ్గర వదిలేసిన నేను. ఓకే ఎందుకంటే ఈ ఫీల్డ్ లో డ్యూటీ అని అదని ఎక్కువ పాప ఉంది, బాబుకు మా ఫస్ట్ కాబట్టి బాబు ఎక్కువ ఉన్నాడు, పట్టుకునేది వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మాకు అత్త మామ లేరు, ఇంటి దగ్గర పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదున్నా అమ్మ వాళ్ళే, ఏదున్నా అమ్మ వాళ్ళు వచ్చి మా పిల్లల్ని పట్టుకోవడం గానీ ఏదన్నా హెల్ప్ చేయడం గానీ. ఏదున్నా అమ్మ వాళ్ళని ఇప్పుడు గుర్తుకొస్తారు, పెళ్లి చేసినప్పుడు గుర్తుకురాలే. నిజం అంటే అమ్మ ఎప్పుడన్నా అంటదా మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నావు అని? ఇప్పుడు అనేది, అప్పుడు అన్నది కానీ ఇప్పుడు ఎందుకంటది, ఎందుకంటే బంగారం లాంటి అల్లుడు దొరికిండు మంచి అంటే ఏదున్నా కూడా అర్థం చేసుకుంటా. నిజం చెప్తాను నేను, ఇట్లనే కామెడీ తీసుకుంటాడు. కాదు నేను నిజం ఒకటి అడుగుతాను, నిజం చెప్తాను. సో వీళ్ళు ఇంటికి పోయినప్పుడు ఎప్పుడన్నా అత్తమ్మని చూసినప్పుడు గుర్తుకొస్తే ఆ మాటలు? మా ఫ్రెండ్స్ కు తెలుసు ఆ జోక్ తెలుసు. వాళ్ళు ఎప్పుడే కానీ నన్ను ఎక్కడైనా ఉన్నప్పుడు అలా మీ అత్తమేమన్నది ఒకసారి మాట్లాడరా అని అంటారు. కామెడీ అక్కడి వరకు చేసుకుంటాం అంతే అంతే అని, అంతే ఏమో అనిపించలే ఎప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి కాదు. నిజం చెప్తున్నా అంటే ఇది ఈమె ఇట్లా చెప్తుంది అని అనుకోద్దు కానీ ఎప్పటికైనా ఇలాంటి హస్బెండే రావాలి అని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా అంటే చాలా మంది వైఫ్ మీద అరవడం కానీ అట్లా ఇట్లా అరవడు. నేను ఏదన్నా అంటే సప్పుడేక మౌనంగా వెళ్ళిపోతాడు, ఏమనడు. ఇంతవరకు నన్ను ఇట్లా ఇట్లా కొట్టడం కూడా చేయలే నన్ను. అంత ప్రేమక్క అంటే బయట పులి ఇంట్లో పిల్లి అంటారు అట్లా. సో అంతే ఇక ఎప్పుడు కొట్టలే. ఒక్కటి చెప్తున్నా, పెళ్ళం మాట ఇన్నోళ్ళు బాగుపడతారు, పెళ్ళం మాట ఇన్నోళ్ళు బాగుపడరు. సో కొట్లాటలు అయితే ఇక గదే బాగుపడరు అంతే, ఏం లేదు. ఇక ఏదున్నా మంచిగా చెప్తాం, ఓకే చెడుకు మాత్రం చెప్పాం అంతే. సో ఎప్పుడన్నా మంచి మాటలు చెప్పిందా? చెప్పింది చెప్పింది ఇట్లా అన్నాడు. ఇట్లా ఇంట్లో కూడా ఇట్లానే కామెడీగా ఉంటాం. ఇదే ఏదున్నా కూడా ఇట్లా సెటైర్లు, మనం చెప్పిన దానికి ఇంకా 2 సెటైర్లు. సో అన్న లవ్ స్టోరీలు తీస్తే ఇప్పుడు చూడు నువ్వు. సో పెళ్లి కాకముందుకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి అంటే నువ్వు ప్రపోజ్ చేసినావు కదా 1 year బ్లాగ్ చేసింది కదా, ఆ గ్యాప్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి బయట నుంచి అన్న? బయట నుంచి అంటే లెక్క పెట్టు కానీ పెళ్లి అయినాకనా పెళ్లి కాకముందుకు బ్లాగ్ చేసింది కదా, ఆ గ్యాప్ లా పెళ్లి అయినాక కూడా వచ్చినాయి కొన్ని 2-3 కానీ చెప్పలే. ఇప్పుడు వస్తున్నాయా? లేదు లేదా? సో నేను బ్లాగ్ చేసినప్పుడు పెళ్లి కాకముందుకు దాదాపు ఒక 36 members లెక్క పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ కి చెప్పిన మాట్లాడిండు కూడా మాట్లాడలేదు. పెళ్లి తర్వాత ఏం లేదు, ఒక 2-3 అంతే. కానీ అవి వద్దనుకున్నాం కదా మనకు, పెళ్ళినాక ఎందుకు అవన్నీ. ఓకే 2 అట్లా పెళ్ళైనాక 2 ఉండే ప్రపోజల్స్ చేద్దామని చూడడం కానీ అలాని మనం శనార్థి అని పెట్టిపోడే అట్లా నరలేకుండా నా పిల్లం అసలు మంచిది కాదు వేసుకుంటుంది మిమ్మల్ని అని చెప్పేసి అన్నవా? అసలు దగ్గరికి నువ్వు రానివ్వవు కదా ఎట్లా అట్లా ఉంటేనే ఎవరు దగ్గర రారు. మనం కొంచెం ఇదైనా అనుకో అసలే మంచిగా ఉన్నాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఆయన ఏమన్నా చేసినా చేస్తారు. అంతేనా? అయితే మీరిద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు కదా, సో లేచిపోదామని చెప్పి ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు అన్నారు? లేచిపోయి పెళ్లి చేసుకున్నా ఆ ప్రోగ్రామ్ ఆలోచన లేదు. ఓకే ఇంట్లో చెప్పిండు, ఓకే చెప్పిన తర్వాత ఒప్పుకోకపోతే ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తారేమో అనే భయంతో చెయ్యరు. చెయ్యరు కానీ ఏంటంటే ఇక ఫోన్ తీసుకున్నారు కాబట్టి కమ్యూనికేషన్ లేదు. ఇక కొంచెం నేను బాధపడు, ఆయన అక్కడ బాధపడు, ఈయన పాయిజన్ కూడా తీసుకుంటాడు. అది ఎవరికి తెలియదు. ఒక వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఒక అన్న ఉంటాడు, అన్న హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అంత ఓకే ఏం కాలేదు నార్మల్ గా. అక్కడ మా అమ్మ ఇక్కడ ఈయనే బాగా సీరియస్ ఏం కాలేదు. అమ్మ మాత్రం హాస్పిటల్ అడ్మిట్ అయింది, ఈయన కూడా హాస్పిటల్కి వెళ్ళిండు కానీ అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఓకే మొత్తం నేనే ప్రేమించాను కదా, ఈమె కూడా చేసింది మొత్తం అట్లనే ఉంది స్టోరీ. సో ఇక్కడ సైడ్ ఏమైనా అయిందా? కాలే.
మనం అవన్నీ అటువంటి మనకు రావు. దేతటి పోషమ్మ కూడా ఏది ఉంటే అది మాట్లాడాలి అంతే. ఈ సూసైడ్లు అవి ఇవి నిజం చెప్తున్నా, మనకు అవన్నీ సెట్ కావు, అసలు సెట్ కావు. అవి నాకు ఆలోచన కూడా రాదు. ఎప్పుడన్నా అనిపించిందా అబ్బా 1 year వేస్ట్ గా బ్లాగ్ చేసిన నేను అప్పుడే ఓకే చెప్పినట్టు అది అయిపోతుంది? ఏమనిపించలేదు. అవి మైండ్ లోకి రాలే, అప్పుడే మర్చిపోయాను. ఓకే. సో ఇంట్లో ఎప్పుడన్నా గొడవ పడతారా? లేదన్న, అంటే చిన్న చిన్నగా ఏదో ఇంట్లో చిన్న పిల్లలతోటి అవే బాగుంటాయి, కానీ మరీ అంత గొడవ పడే అంత విషయాలు కూడా మాకు ఏం రాలేదు. ఇప్పుడు అక్టోబర్ వస్తే 9 కంప్లీట్ అయ్యి 10 ఓకే. పెళ్ళై 2 పిల్లలు, 7 years బాబు, ఇప్పుడు 4 years పాప. రేపు మా బాబు బర్త్డే. ఓకే. విషయం ఏంటంటే మా నాన్న చనిపోయిన మా డాడీ బర్త్డే రోజే మా బాబు బర్త్డే. ఆ రోజే పుట్టిండు. సో మీ నాన్న పుట్టిండు అనుకోవాలి. అంతేగా, పుట్టిండు, అమ్మ పుట్టింది. ఈయన చిన్నప్పుడు, ఈయనకు 9 years ఉన్నప్పుడే ఈయన వీళ్ళ మమ్మీ డాడీ చనిపోయారు. వీళ్ళకి ఒక అక్క అక్కడే ఉంటుంది, ఉస్నాబాద్ లో ఉంటుంది. మాతోటే జాబ్. వాళ్ళకి మ్యారేజ్ అయింది, వాళ్ళకి 3 పిల్లలు. సో అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు కదా? అవునవును. అంటే ఎట్లా ఉంటుండే సిచ్యువేషన్ ఇంట్లో? ఇక అమ్మ నాన్న చనిపోయినాక మాకైతే మాది పెద్ద ఫ్యామిలీయే కానీ ఎంతైనా కానీ అమ్మ నాన్న లేనోని వేరే చూస్తారు ఎవరైనా అంతే. కానీ ఇంకా ఇక నేను ఆ చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ దగ్గర నేను పెరుగుతూ బయట ఆటో నడుపుకుంటా, పెట్రోల్ బంక్లో పని చేసుకుంటా, చెప్పుల షాప్లో, బట్టల షాప్లో ఇట్లా చేసుకుంటా ప్రతి ఒక రైస్ బ్యాగ్ వేసుకోవడం మా నాన్నమ్మ ఇంట్లో, నాది నేనే తినడం, అట్లా తినుకుంటూ కొంచెం ఇట్లా ఇప్పుడు వెంకటస్వామి అన్న, నేర్నల కిషోర్ అంకుల్ అని వాళ్ళు అరే ఏంది ప్రోగ్రామ్స్ కన్నారా అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోవడం మెల్లమెల్లగా. ఇప్పుడు వెంకటస్వామి అన్న లోకల్లో ఆయన తీసుకెళ్ళడం, అట్లా చాలా బిజీ. అప్పుడు ఉద్యమం బాగా ఉండే కదా, ఆ టైంలో డైలీ పోతుంటే వాళ్ళు కూడా అప్పుడు 200-250 పేమెంట్ అది తీసుకొని బట్టలు కొనుక్కోవడం. చెప్పు లేకుండే అప్పుడు చెప్పుల గూడలు ఉండే 2 rupees అట్లా. మా ఫ్రెండ్కి చెప్పుల షాప్ ఉండే రాజుగాడ, వాళ్ళ దగ్గర ఒక 3 రూపాయలు పెట్టి గూడలు కొనుక్కుని ఆ డబ్బులు కట్టకపోతే మా ఇద్దరు గొడవైంది. 3 రూపాయలు కట్టకపోతే వానికి గొడవైంది, కొట్టుకున్నాం కూడా అప్పుడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇట్లా పని చేసుకుంటూ మా నాన్నమ్మ కూడా చనిపోయింది మొన్ననే, 1 year అవుతుంది. చేసుకుంటూ వచ్చేసిన అన్న మెల్లిమెల్లిగా. చాలా కష్టం కానీ ఇంత ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా అంటే ఇంత ఏం లేకుంటే మాత్రం ఇంటర్వ్యూ చేయరుగా. అవును. ఎంతో చిన్న నేమ్ ఉన్నా కానీ కొంచెం నేమ్ ఉంటేనే కదా ఇంటర్వ్యూ చేయడం. కానీ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న పక్క. కానీ నేను నిజం చెప్తున్నా, ఇది సడన్ గా మనం ఇంటర్వ్యూ అంటే మీరు హైదరాబాద్ వచ్చారని తెలియగానే మనం పెట్టుకున్నాం. కానీ నేను నిజం చెప్తున్నా, ఒకవేళ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా అంటే నిజంగా డప్పుదేమో అంటుంటే, ఎందుకంటే డప్పులో ఎన్ని రకాల మ్యూజిక్స్ ఉంటాయి అన్ని కొట్టిస్తుంటే నేను ఇప్పుడు అసలు అంటే ఆ ధర ఉంటుందన్న అసలు వేరే లెవెల్. నాకు దండోరా డప్పులు అంటే చాలా ఇష్టం. సో మీరు ఇప్పుడు ప్రోగ్రాంలలో ఎక్కువ దండోరా డప్పులు ఇవే ఉంటాయి కదా మొత్తం, ఎంత తెలంగాణ ట్రెడిషనల్ అదే మొత్తం ఫోక్ అయితే నాకు చాలా ఇష్టం నిజం చెప్పాలంటే. సో ఇంకో దగ్గరికి వస్తే ఇంతకుముందు నేను చెప్పిన ఏది మీ పేరు సౌమ్య రాగం. సో యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే పెట్టుకున్నాను. నా పేరు సౌమ్య. అయితే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి మనం. సౌమ్య వాడిన పాట రాగం. ఇప్పుడు రాగం అంటే ఏంటంటే ఒక పాటకు సంబంధించిందే కదా రాగం. అది ఏం చేసినామంటే మన ఛానల్ మనం పెట్టుకొని మనమే బయటపడాలి. ఎవరు మనల్ని పిలువరు, ఎవరు మనల్ని పాటలు ఫీల్డ్ ఎట్లుంటది అంటే తొక్కడం బాగుంటది ఈ ఫీల్డ్ లో. ఎందుకు ఈమెను లేపాలి, ఈమెను ఎందుకు వాడిపియాలి అన్నట్టు చాలా మందికి ఉంటది. ఇప్పుడు మన వాయిస్ మంచిగా ఉన్నది, జనాలే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు పిలిచి మనల్ని పాడేయాల్సిన అవసరం లేదు. అవకాశాల కోసం మనం ఎప్పుడు మీద పడిపోవద్దు, మనల్ని అవకాశం వెతుక్కుంటూ మనకు రావాలి. అది నా ఇంటెన్షన్ అంతే. ఇద్దరికి అంతే. మన ఎప్పుడు మనం అవకాశాన్ని వెతుక్కుంటూ పోతే అది 3 రోజులే ఉంటది. ఇట్లా కష్టపడుకుంటూ పోయినాం అనుకో అది ఎల్లకాలం ఉంటది మనకు. అట్లా ఏం చేసినామంటే మేము అసలు ఫస్ట్ ఐడియా అయినది యూట్యూబ్ ఛానల్, పేరు కూడా ఈయననే పెట్టిండు. వెతుకుతున్నాడు సౌమ్య ఫోక్, సౌమ్య రాగం అని పెడదామని సడన్ గా వచ్చింది. వచ్చిన తర్వాత ఇక ఈయనకున్న అలవాటు ఏంటంటే ఈయన ఏదన్నా వీళ్ళ తమ్ముతో డిస్కస్ చేసుకుంటాడు. దీపు అని చెప్పినా కదా ఇప్పుడు నేను పోస్ట్ అరే దీపు నీకు ఒక 4 పేర్లు పెట్టిన దాంట్లో కూడా సెలెక్ట్ చేయరా అని అంటాడు. అంటే వీళ్ళిద్దరు అనుకుంటారు అన్నాడు. అనుకోని ఇద్దరు ఆయనతో లాస్ట్ కి ఏం చేసారు సౌమ్య రాగం అని పెడదామని అన్నారు. సౌమ్య రాగం బాగుంది, జనాలకు కూడా మంచిగా నోటెడ్ పేరు లాగా. అదే నా పేరు పెట్టుకుంటా, ఎక్కడికి పోయినా కూడా నేను సౌమ్య రాగం అనే చెప్పుకుంటాను. ఉత్త సౌమ్య అని ఇప్పుడు చెప్పుకోవట్లేదు, సౌమ్య రాగం అనే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ పేరు అదే. ఎట్లయినా
మనది మనం ప్రమోట్ చేసుకున్నది అవును అవును అని నేను అట్లా చెప్పుకుంటా. కానీ బాగుంది ఆ నేమ్. సో కొత్తగా ఉంది సౌమ్య రాగం యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా పిలవడానికి కూడా మంచిగా పెట్టడంతో ఫస్ట్ మంచిగా పోయినాయి సాంగ్స్ కూడా. సో మీ అంటే టాప్ లో ఉన్న సాంగ్ సమ్మక్క పాట ఇది మన ఏదో ఉందక్క సిల్కలాది గట్టు. ఒక్కసారి సాంగ్ ఆ పాట అంటే మేము సమ్మక్క పాట చేయాలని ఎందుకు అనుకుంటామంటే మా అమ్మమ్మ వాళ్ళు ప్రతి ఇయర్ అమ్మమ్మకి దేవుడు వస్తుంది, సమ్మక్క దేవుడు వస్తుంది అమ్మమ్మకి. అక్కడికి ప్రతి ఇయర్ మమ్మల్ని తీసుకెళ్లేది. వీళ్ళు తక్కువ జాతర గోడుగాని మేము వెళ్ళేది. అట్లా అయితే అమ్మ ఒకటి ట్యూన్ చెప్పింది, బతుకమ్మ సాంగ్ ఇది ట్యూన్ చెప్పింది. ఆ ట్యూన్ నేనేం చేసిన అంటే బుర్ర సతీష్ అన్న అని రైటర్, మంచి తెలంగాణ ఉద్యమంలో అన్న పాట మంచి అన్నకి ఏం చేసిన అంటే ట్యూన్ ఈయనబెడితే అక్కడ మేము మేము డ్యూటీకి వెళ్తాం కదా, వెళ్ళిన దగ్గర నేను మను శంకర్ బాబు అన్న అని చేసుకొని అక్కడ దగ్గరనే అన్న ఒక పదం అన్నాడు, సిలకలాదిగట్టు వల్లో సిన్ని మేడారం వల్లో. అక్కడే పాట స్టార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తెల్లారి రికార్డింగ్ పెట్టుకున్న తర్వాత పల్లవి కావాలి చిన్నం కావాలి అప్పటికప్పుడే క్రియేట్ అయిపోయింది. రైటర్ కదా వాళ్ళు, వాళ్ళకి నోట్లోనే ఉంటాయి పదాలు. సింగర్లు ఏంది రైటర్లు చెప్తే సింగర్లు వాడాలి, వాళ్ళకి ఏంది పదాలు నోట్లోనే ఉంటాయి. ఇలా ఒక ట్యూన్ అన్న అంటే ఆ ట్యూన్ ఇంకా మాడిఫై చేసి అన్న ఇంకా మంచిగా రాసిండు అనమాట ఆ పాట. అది జనాలకు అసలు ఇంత రీచ్ అవుతుందని మాత్రం అనుకోలేదు నేను. అసలు ఆ టైంలో మన ఆ సాంగ్ టాప్ లో ఉండే. ఇప్పుడు కూడా సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయితే మళ్ళీ చాలా వింటారు. ఒక్కసారి ఆ పాట ఓకే. సిలికలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిగాలుగుతుందే తల్లి సమ్మక్క గద్దె, హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె, జారు జారు బండో జాతర పోదా మొబ్బిస్సా, పేరుగల్లా వీరవనితలను చూద్దాం మొబ్బిస్సా, సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిగాలుగుతుందే తల్లి సమ్మక్క గద్దె. వెళ్తా ఉంటారా జాతరకి 2 సంవత్సరాలకు ఒకసారి? నేను నా చిన్నప్పటి నుండి వెళ్ళేది అమ్మమ్మ వాళ్ళతోటి. ఇక మేము ఇప్పుడు ఈ సమ్మక్కది అయిన కాడ నుంచి ఎవ్రీ ఇయర్ మాకు బాగా అయ్యొచ్చింది, మాకు మంచిగా అనుకున్నాం, పోతాం. ప్రతి ఇయర్ సమ్మక్క పాట చేయాలని ఫిక్స్ అయిపోయినాం. లాస్ట్ ఇయర్ జాతర కాదు కదా చేసినాం. 2 years కి ఒకసారి కదా జాతర. అవును ఇయర్ ఉంది అనుకుంటా కదా. ఇప్పుడు వచ్చేదా అంటే ఆ గెటప్ బాగా అది ఏమంటారు డైరెక్షన్ మొత్తం ఈయననే చేసింది. సౌమ్యరాగంలో ప్రతి ఒక్క సాంగ్ ఈయననే చేసి, బయట వాళ్ళు ఎవరు లేరు, మొత్తం మేమే చేసుకున్నాం. ఒక సాంగ్ రాయించడం మ్యూజిక్ వరకు బయట ప్రతి ఒక్కటి మేమే. ఆ గెటప్ అనేది జనాలకు బాగా ఫోకస్ అయింది అనమాట. ఆ గెటప్ ద్వారానే నా గెటప్ లో చూసి ఇట్లా నన్ను గుర్తుపట్టారు చాలా మంది. గుర్తుపట్టలే, పాట పోయింది కానీ పాడిన సింగర్ ఎవ్వరు గుర్తుపట్టలే నన్ను ఆ పాట. మాకే ఒక టీం ఉంటది అన్న మా ఊర్లో. ఎడిటర్ అక్కడే, అదే ఊరు, పోస్టర్ అదే ఊరు, అందరం ఒకటే ఊరు. ఇప్పుడు మంగ్లీకి వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ లో మొత్తం పోస్టర్లు చేసేది కూడా ఉస్నాబాదే. సాగర్ ముద్రాజు రాణా అనేది ఇద్దరి పేర్లో ఉంటాయి ఎక్కడ చూసినా. వాళ్ళిద్దరు మా ఉస్నాబాదే. ఎడిటర్ శ్రీనివాస్ అన్నబోయినా అనేది కూడా మా ఊరే. అంత టీం అంతా మా దగ్గరనే ఉంది. రీసెంట్ గా నేను ఉస్నాబాద్ కూడా వచ్చిన. అవును అటు సైడ్ మీరు సిద్దిపేట అన్నారు. నాకు సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ అంటే చాలా మంది తెలియదు. ఉస్నాబాద్ అంటే తెలియదని సిద్దిపేట మార్క్ లాగా. ఓకే అట్లా చెప్తారు అంతే. ఓకే అంటే ఇక సిద్దిపేట అయితే అందరికి తెలుస్తుంది కాబట్టి అట్లా అని చెప్పేసి. మీ దాంట్లో ఛానల్లో ఇంకో సెకండ్ టాప్ లో ఉన్నది ఈ గోల్ఫ్ది. సో అంటే మొత్తం కరీంనగర్ జగిత్యాల అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం సో వెళ్తారు అబ్రాడ్ కి, అంటే దుబాయ్ కానీ అటు సైడ్ వెళ్తా ఉంటారు, సౌదీ అరేబియా అటు సైడ్. సో అక్కడ చాలా కష్టాలు ఉంటాయి. సో అందులో హీరో మీరు, హీరోయిన్ మీరు. సో అంటే ఎందుకు అనుకున్నారు మీరే చేయాలని, ఎందుకు అనుకున్నారు ఆ సాంగ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? బయట వాళ్ళు చేస్తే ఏమొస్తుంది మనకు, మనం చేస్తే మనకు పేరు వస్తుంది. అంటే ఫస్ట్ ఆ సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నా సాంగ్. నాకు తెలిసి అది నేను పుట్ట ముందుకే రాసి ఉండొచ్చు అన్న. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా పాట వింటా ఉంటా అప్పుడప్పుడు. నేను ఇది అన్నని అడిగిన, అన్న సతీష్ అన్న ఈ సాంగ్ నేను చేసుకోవాలన్నా అన్న అది అంటే, చేసుకోతా మీకు ఇప్పుడే ఏం పోతుంది మీ ఆ సాంగ్ అది అన్నాడు అన్న. అన్న నేను చేసి చూపిస్తా, అది ఎట్లా చేయాలో నేను చేస్తా, ఆ థీమ్ నా దగ్గర ఉంది, నేను చేసి చూపిస్తా, ఏడుస్తారు చూడన్నా అన్న. ఆ సాంగ్ చేసిన
ఆ సాంగ్ చేసినాక మళ్ళీ కొంచెం కొత్తగా రాసిండు, పాత లిరిక్స్ కాకుండా ఇప్పుడు వర్షన్ గా. ఓకే. దాన్ని స్క్రిప్ట్గా అవన్నీ స్క్రీన్ ప్లే అవన్నీ రాసేసుకున్నాను నేను. దాన్ని ఎట్లా చేయాలి, ఈ జనరేషన్లో ఎట్లా చేసి చూపెట్టాలి దాన్ని. చేసినాక ఒక రోజు వచ్చిండు అన్న శంకరబాబు అన్న ఇద్దరు వచ్చారు. కాలు ఇట్లా పెట్టి చూపించినాం అంతే, ఆటోమేటిక్గా ఇద్దరు ఏడ్చారు. ఇట్లా వచ్చేసినాయి కళ్ళలో. అరే ఏం చూపెట్టినవరా నైనా అన్న. పాట ఫస్ట్ పాడింది నేను చాలా చిన్నదాన్ని, అశ్విన్ అక్క అని అక్క పాడింది ఫస్ట్ ఈ పాట. ఇంకా ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, అన్నని పర్మిషన్ అడిగి నేను చేసిన అనమాట. కొడుకా నా ముద్దు కొడుక సాంగ్ ఐడియా ఉందా? ఆ పాట కూడా ఫస్ట్ అక్కనే పాడింది, అశ్విన్ అక్క అని, చాలా సీనియర్ ఆమె. అయితే మీరు యుఎస్ కూడా వెళ్ళారు కదా, సో యుఎస్కి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏందక్క? ఎర్ర బస్ ఎక్కేటోళ్ళం యుఎస్ కి పోయినామని అదే ఫ్లైట్ ఎక్కేవారు అసలు. అదే బస్సులలో తిరిగినాం, ట్రైన్లలో తిరిగినాం. ఫ్లైట్ లా 22 గంటలు అనుకుంటా. ఎట్లా అసలు ఫ్లైట్ ఎక్కేదాకా కూడా నమ్మకం లేదు. మళ్ళీ నా అదృష్టం ఏంటంటే నేను చాలా చిన్నదాన్ని అప్పుడు, 16 years నాకు. 10 సంవత్సరాల వీసా పడ్డది నాకు. ఇంకొక 2 years అయితే అయిపోతుంది. 10 సంవత్సరాల వీసా అసలు ఎవరికి అంటే చాలా తక్కువ అట్లా వీసాలు పడడం. 10 సంవత్సరాల వీసా పడిందంటే అప్పుడు నాకు చాలా అంటే హ్యాపీ అనిపించింది. పోయేదాకా కూడా నన్ను తీసుకోపోరో అని అనుకున్నా. కానీ కొంతమంది సెలెక్టెడ్ పర్సన్ ని తీసుకెళ్ళిర్రు. 2 months ఉన్నాం అక్కడ. 15 states ఏమో తిరిగినాం అక్కడ. ఓకే. ఆటా ప్రోగ్రామ్ కానీ వెళ్ళినాం అక్కడ. ఆటా, టాటా, తానా ఇవి 3 ప్రోగ్రామ్స్ చేసినాం అక్కడ. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 2 months ఉన్నాం. 2 months ఉన్నారు. ఓకే. సో ఇక్కడ వెదర్కి అక్కడ వెదర్కి, ఇండియాలో కూడా మీరు మొత్తం అన్ని ప్రదేశాలు తిరిగి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో మన దేశం నుంచి ఇంకో దేశం, సో ఇక్కడికి అక్కడికి చూసినప్పుడు అంటే మీ ఏజ్ 16 అయినా కానీ కొంచెం ఉంటుంది అంటే ఎట్లుంది ఇక్కడ మొత్తం అది అని చెప్పేసి. సో అన్ని తిరుగుతుంటే ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్పోర్ట్లలో నాకు భయం అవుతుంది. ఎట్లా అంటే వీళ్ళు మాకు అట్లా చెప్పిర్రు, ఈ పేపర్లు మీరు దగ్గర పెట్టుకోవాలి, పాస్పోర్ట్ కంపల్సరీ మీ దగ్గరనే ఉండాలి, బయటికి పోయినా పాస్పోర్ట్ మీ దగ్గర ఉండాలి. మనకు అంత ఇంగ్లీష్ రాదు, కాకపోతే మేనేజ్ చేయొచ్చు. పోయినాం పోడితోటి అక్కడ వాళ్ళు ఫస్ట్ మనం అలో చేయాలంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనం అలో చేస్తారు, లేదంటే మళ్ళీ రివర్స్ పంపించడమే. అది ఏందో అదృష్టం అనుకోవాలి అంతే. ఫస్ట్ చికాగోలో ల్యాండ్ అయినాం. అయిన తర్వాత అక్కడ వాళ్ళు ఒకరిని పిలిచిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పారు మీరు నవ్వుకుంటూ ఉండాలి, ఎయిర్పోర్ట్లలో మీరు నవ్వుకుంటూ ఉండాలి అంటే అదే పట్టుకుంటాం. అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పడం, గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అట్లా అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అసలు మేము అక్కడ ప్రతి ఒక్క తిరగంది లేదు, మేము ప్రతి ఒక్కటి అసలు నేను చూస్తా అనుకోలే. నయాగారా వాటర్ ఫాల్స్ చూస్తా అని నేను అనుకోలే. అక్కడ నయాగారా వాటర్ ఫాల్స్ తీసుకెళ్ళిర్రు, పసిఫిక్ మహాసముద్రం అక్కడికి తీసుకెళ్ళిర్రు, ప్రతి ఒక్కటి చూపెట్టిర్రు మాకు అక్కడ. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అంత ఏజ్ లో నేను అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే చిన్నదాన్ని. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు వెళ్ళారు, తర్వాత అన్ననా లేకుంటే అప్పుడైనా? 2023లో. ఓకే. రీసెంట్లీ 2 years అవుతుంది. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళిన బతుకమ్మకి. సో 2023లో. సో ఇద్దరు కలిసి వెళ్ళాలి యుఎస్? నేను అక్కడ ఉన్నప్పుడే సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. ఓకే. సెపరేట్ వెళ్ళిపోయారు? సెపరేట్. నేను ఆల్రెడీ యుఎస్ఏ పోయినా కదా, సౌత్ ఆఫ్రికా ఎప్పుడు చూడలే. ఓకే. అని ఇటు సౌత్ ఆఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికాలో ఏముంది అసలు చూడడానికి? తెలుగు అది కూడా చూడాలి. సౌత్ ఆఫ్రికాని కూడా మనం ఎట్లుంటది ఏందని, కానీ అమ్మో సుక్కలు కనబడ్డాయి సౌత్ ఆఫ్రికా. మొత్తం ఎండ వేడి కాదు అసలు. ఆ మనుషుల దగ్గర అసలు వెరైటీ మనుషులు, వాళ్ళు భయం, వాళ్ళంతా ఒక వెరైటీగా చూసుడు మనల్ని. అంటే మన మొహాలు వేరే ఉంటే వాళ్ళది వేరే ఉంటుంది. వాళ్ళు చూడడం గానీ, అక్కడ మళ్ళా మనకు ఇంగ్లీష్ ఏంటంటే ఇంగ్లీష్ ఉంటది, వాళ్ళది వేరే ఉంటది లాంగ్వేజ్, అది మనకు అర్థం కాదు. మళ్ళీ మేము ఇద్దరం సిస్టర్స్ పోయినాం, ఇద్దరమే చూసుకుంటే మెల్లగా అనుకునే వెళ్ళేది, మేనేజ్ చేసి వచ్చు మా అట్లా వెళ్ళినాం. ఇక వెళ్ళిన తర్వాత ఒక వారం ఉన్నాం, మళ్ళీ రిటర్న్ అయిపోయింది. సో ఇంకే దేశాలు పోయారు అంతే. సో ఇంకే ఏదైనా దేశానికి పోవాలని ఉందా? మళ్ళీ యుఎస్ పోవాలనే ఉంది. సో నెక్స్ట్ ఇక ఆట తానా వీటికి పిలుస్తారా మిమ్మల్ని? ఎందుకు పిలువరు? కళాకారులను పక్క పిలుస్తారు కదా. సో అంటే బతుకమ్మ అయినా దసరాకు సంబంధించిన ఇవన్నీ అక్కడ మొత్తం చేస్తూ ఉంటారు కదా, అంతే కదా. సో అన్న మీ ఫీల్డ్లో ఈ డబ్బు కొట్టే దాంట్లో ఏమైనా కష్టాలు ఉంటాయా? ఉంటాయి అన్న. అంటే ఎట్లాంటివి ఉంటాయి? అంటే సింగర్స్ ఏందని అంటే స్టేజ్ మీద కనిపిస్తారు, మేము వెనుకుండి నడిపించే వాళ్ళమే. ఎప్పటికీ వెనకకే ఉంటాం మేము, ఇప్పటికి కూడా వెనకకే.
మా ఫేస్లో ఏమైనా కనబడతాయా? రిథమ్ ప్లే చేసేది మేము. కానీ నేను మాత్రం ఒక్కోసారి ఇంటర్వ్యూ చేస్తే డప్పులను పిలిస్తే డప్పులను చూపేయండి అని చెప్తా కెమెరామెన్. కానీ దాన్ని గుర్తించి కూడా ఒక యుఎస్ నుంచి ఒక అమెరికా ప్రెసిడెంట్లు అందరినీ మనకు ఇక్కడ నుంచి అవకాశాలు ఇస్తున్నారు మంచి. అదైతే డప్పుని అసలు మస్తు గౌరవిస్తారు చాలా, అంటే చాలా మంది చిన్న చూపు చూస్తారు కానీ అక్కడ మస్తు. మేము మొన్న పోయినప్పుడు కూడా ఇప్పుడు భిక్షునాయక్ అన్న టీం, భిక్షునాయక్ టీం ఒక 12 మెంబర్స్ పోయినాం అన్న తరపున. అందులో స్వర్జన్ అన్న అని చెప్పి నన్ను అన్న డప్పు మంచిగా ప్లే చేస్తాడని చెప్పేసి నన్ను పాస్పోర్ట్ P3 వీసా మీదే వెళ్ళినాం అందరం. పెట్టిపించి పోయి అక్కడ మేము కూడా 2 months ఉన్నాం. 2 months ఉండి అక్కడ డప్పు అందరికి నేర్పించి అక్కడ డప్పు డ్యాన్సులు చేయించి మంచిగా చాలా మందిగా మంచిగా ఖుషి చేసి వచ్చినాం అన్న అక్కడ నుంచి. అంటే డప్పుకైతే మేము పోయినందుకు ఒక డప్పుకు ఒక నేమ్ వచ్చిందన్న అక్కడ. ఓకే, ఇన్ని రోజులు రాలే, ఎందుకు రాలేదని అంటే ఎన్నుకున్నాం మేము. కానీ ఒక యుఎస్ కూడా ఒక డప్పు ద్వారా మేము పోయి మాకు కూడా మంచి ఒక నేమ్. అసలు ఇప్పుడు రాలే నాకు నేమ్, ఎప్పుడో వచ్చింది. కానీ ఈ వ్యక్తి అక్కడ డప్పు నేర్పించిన, మాకు డప్పు డాన్స్ నేర్పించి అక్కడికి పంపిండు. మేము డప్పు డాన్స్ నేర్చుకున్నాం ఇక్కడ కళాకారు. అప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నేర్పించిండు. లేకపోతే నాకు అప్పుడు 10 years వీసా నాకు వచ్చేది వీళ్ళతో. అప్పుడే పేరు వచ్చింది. ఓకే, అప్పుడే వచ్చింది. వెళ్ళేవాడి ఒకవేళ పాస్పోర్ట్ ఉంటే. పాస్పోర్ట్ లేదు అంతే. ఓకే, నేను ఫస్ట్ నుంచే డప్పు డాన్స్ నేర్పించిన, చాలా మందికి నేర్పించిన, చాలా చేసేది. అసలు స్టెప్లు ఎట్లా ఇస్తావా? అంతేనా? సో ఆ పాట కాకుండా ఎన్ని పాటలు కొరియోగ్రఫీ చేసారు? ఆ పాట అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక 40 songs చేసిన అన్న. ఆ పాట తర్వాత ఓకే దాదాపు ఒక 30 songs రిలీజ్కే ఉన్నాయి, ఇంకా కాలే. ఈ బోనాల సీజన్ అని చెప్పేసి ఆపేస్తున్నారు అంది. ఇప్పుడు బోనాల సాంగ్ కూడా మొన్న రీసెంట్ గా సింగర్ ప్రభాస్ వచ్చింది. అవును, జోగురాలు అది కూడా ప్రోమో మంచిగా పోతుంది. దానికంటే ముందు మొన్న ట్రెండింగ్ లో పడ్డది ఇది నీ సూపులు ఎవరికి చెప్పాము అనే సాంగ్. అది కూడా ఇంకున్నాయి, చాలా ఉన్నాయి అన్న. అన్ని ప్రోమోలు వదిలిపెట్టారు అంతే. ఇంకా ఫుల్ సాంగ్స్ ఉన్నాయి, 30+ songs ఉన్నాయి. ఇంకా రిలీజ్ అయ్యా తక్కువ టైంలో మళ్ళీ 2 months ఇంకా నన్ను ఇంకా నిద్ర పోనీయలే. ఓకే, ఇక మనకు కూడా వర్క్ వచ్చినప్పుడు మనం చేసుకుంటే అయిపోతాం. మళ్ళీ లేనప్పుడు ఏముండదు సీజన్ లో. మొత్తం అంటే మనకు పండగలు, ఏ పండగలు వస్తే ఆ పండగలకు తగ్గట్టు మనకు ఉంటాయి, అంతే కదా. సో ఈ పాట అంతా హిట్ అవుతుంది అనుకున్నా, ఏదో గంగిది ఫస్ట్ అంత నిజంగా అనుకోలే అన్న. నేను హిట్ అవుతుందని నేను అనుకోలే, కానీ అది ఒక 4-5 times విన్నా కొద్దీ ఏదో ఉంది, ఇలా మ్యాజిక్ అయితే ఉంది, చెప్పలేం. కానీ దీనికైతే ఒక మూమెంట్ వేసి అయితే పెడతా. ఓకే, అది రీచ్ అయితే లేకపోతే లేదు, అదృష్టం అంతే. అయితే ఆ మూమెంట్ ఇద్దరు, ఇప్పుడు ప్రార్థని చిన్న అమ్మాయి, సో ఆయన ఉన్నాడు హీరో, వీళ్ళిద్దరిట్లలో ఎక్కువ తొందరగా స్టెప్పులు వేసింది ఎవరు? ఇద్దరు వేసిరు. నిజం చెప్పండి. ఇద్దరు వేసిరు. ఇద్దరికి ప్రాక్టీస్ లేదు మళ్ళా, అందుకే ఇద్దరు తొందరగా చేసిరు అని చెప్తున్నా. ప్రాక్టీస్ ఉంటది కదా స్టెప్. ఇద్దరు ప్రాక్టీస్ ఉంటేనేమో ప్రాక్టీస్ లో అర్థమైపోయేది నాకు. వీళ్ళిద్దరితో ఫస్ట్ టైం ఆ సాంగ్ చేయడం, అందుకే నేను చెప్పగానే టక్ అని పట్టించుకొని చేసేసారు. ప్రార్థనకి అబ్బాయికి కాంబినేషన్ మంచిగా కుదిరింది. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మామూలుగా చాలా బాగా పెడుతుంది, చాలా అంటే చాలా ఇస్తుంది. సో ప్రార్థన నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడే అసలు వేరే లెవెల్ పోయింది. అప్పుడు ఇంటర్వ్యూ చిన్నగా ఉంది అమ్మాయి, మంచిగా మాట్లాడింది ముద్దుగా. సో మీ జర్నీలో అసలు గద్దరన్న అంటే అసలు వేరే లెవెల్. సో అన్న దగ్గర నుంచి మీరు పాడుకుంటూ వచ్చారు పాటలు. సో గద్దరన్న గురించి మీరు ఏం చెప్తారు? పాట అంటేనే గద్దరన్న. ఆయన స్టార్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఈ పాటను ప్రజలకు తీసుకుపోయింది? గద్దరన్న. గద్దరన్న తర్వాతనే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ తర్వాత మేము చాలా చిన్నవాళ్ళం. ఇప్పుడు నాకు 27 సంవత్సరాలు. అంటే వాళ్ళ అనుభవం ఎక్కడిది, నాది ఎక్కడిది. కానీ నేను వాళ్ళతోటి కలిసి చేయడం అనేది నా అదృష్టం. చాలా అంటే ఒక్కొక్క సందర్భాన ఏమైందంటే, వరంగల్ నుండి కాజీపేట నుండి వరంగల్ దాకా ఒకటి యాత్ర పెట్టిరు, శాంతి యాత్ర కాదు, ఒకటి పాదయాత్ర లాగా పెట్టిరు. అప్పుడు విమలక్క, మేము, గద్దరన్న, మధుప్రియ, పద్మావతక్క, అందరం కలిసి, చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, దయా నరసింహ అంకులు, వీళ్ళందరూ ఉన్నారు. అందరము నడుచుకుంటూనే పాదయాత్ర. అప్పుడు నేను 7th క్లాస్ 5th క్లాస్ అంతే, చాలా చిన్నదాన్ని. అప్పుడు మా ఏంటంటే అక్కడ అప్పుడు ఈ ఫుడ్ ఆర్గనైజ్ చేసేటోళ్ళు వాళ్ళు తక్కువ. అరే పిల్లలకు ఆకలి అవుతుంది ఎట్లా అని విమలకి ఏం చేసింది, నాకు చాలా గుర్తిది. విమలకి ఏం చేసిందంటే, ఇంటి దగ్గర ఒక పెద్దది ఇట్లా బేషన్ లాగా ఉంటుంది కదా, తీసుకొని ఒకరింట్లో అన్నం, ఒకరింట్లో పచ్చడ తీసుకొని మొత్తం కలిపి మా అందరికి మనిషికొక ఇట్లా ముద్దలాగా పెట్టింది మాకు. చాలా అంటే చాలా గుర్తు నాకు.
ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడుతుంది విమలక్క నాతోటి. అంతకుముందు నాతో అంటే అక్కతోటి రమ్మని అంది, కానీ మాది అక్కడ, అక్క వాళ్ళు ఉండేది హైదరాబాద్, అట్లా నేను రాలేకపోయినా అక్క దగ్గరికి. అట్లా గద్దరన్న తోటి ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూగా ఇట్లా జరుగుతూ ఇట్లా ఏడ ప్రోగ్రామ్ అయినా, గద్దరన్న ప్రోగ్రామ్ ఎక్కడైనా నన్ను తీసుకెళ్ళేది మా డాడీ. సో అంటే ఇప్పుడు గద్దరన్న లేడు, సో చనిపోయినప్పుడు ఎట్లుండక్క? వెళ్ళినాం మేము చనిపోయినప్పుడు. అంటే ఒక పాటను కోల్పోయినాం అన్నట్టే, ఇక ఒక పాట మూగబోయింది అన్నట్టే. ఇప్పుడు గద్దరన్న ఉంటే ఇక్కడ ఎట్లుండే తెలంగాణ, గద్దరన్న లేకపోతే ఎట్లుంది అనేది అందరికి అర్థమవుతుంది కదా. ఇక మాకెంత అంటే చేసినాం, ఎంతో కొంతవరకైనా ఆయనతో చేసిన అనుభవం ఉంది కాబట్టి బాధే ఉంటది. సో మీరు సాయి చంద్ అన్న తోటి ఎక్కువ టీమ్ లో ఎక్కువ మీరు డప్పు కొడుతుందంట. సో సాయి చంద్ అన్న గురించి మీరేం చెప్తారు? అంటే సాయి చంద్ అన్న దగ్గర ఫస్ట్ వాళ్ళ టీం వేరే ఉండే అన్న. నేను అక్కడ డప్పు బాబు ఉండే. ఓకే. డప్పు బాబు ఫస్ట్ నుంచి సాయి చంద్ అన్నకే ప్లే చేసేది. ఫస్ట్ నుంచి స్పర్జన్ అన్న, ఫ్రాన్సిస్ అన్న అని వీళ్ళు ముగ్గురు ఇన్స్ట్రుమెంట్. ఇక పక్క ఇక సాయి చంద్ అన్న ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు ముగ్గురు అక్కడే ఉంటారు పక్క. ఇక వాళ్ళు నన్ను అంటే నేను చేసే ప్లేయింగ్ చూసి డప్పు బాబు కానీ, స్పర్జన్ అన్న కానీ, ఫ్రాన్సిస్ అన్న కానీ వీళ్ళు ముగ్గురు ఉండి తీసుకోవాలి, కాంబినేషన్ బాగుంటుంది, మనం నలుగురిది బాగుంటుంది అని చెప్పేసి అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు కూడా ఇప్పటికి వెళ్తా ఉంటారు. ఇప్పటికి ఇప్పుడు యూఎస్ పోయినప్పుడు కూడా అందరం కలిసి వెళ్ళాం. ఇప్పటికి కూడా నలుగురు గురించి అది లెవెల్ వేరే, అది స్టేజ్ అంతా వేరే ఉంటుంది. ఇక కానీ అప్పటి నుంచి మేము చేసుకుంటూ అన్న కూడా, సాయి అన్న కూడా చాలా, అంటే ఇక ఆయనే అసలు లేడు అని ఒక ఫోన్ వస్తే మామూలు కాదు, ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చినాను. ఆయన మామూలు కాదు, ఇక ఫుల్ ఏడ్చిన. ఏంది అసలు ఉన్నట్టుండి మా ఇంటికి కూడా వచ్చేది, బాబు బర్త్డేకి వచ్చేది, ఎప్పుడు ఫోన్ చేసేది, ఇంద్ర బిడ్డ ఏం చేస్తుర్రా నాన్న, ఇట్లా మాట్లాడేది. నాన్న ఏం చేస్తుర్రా, పెళ్ళి చేసుకొని మంచిగా ఉంటుర్రా బిడ్డ, మీరు ఇట్లా ఉండాలి, అది ఇది అని చెప్పి, మన డబ్బులు కావాలంటే ఎప్పుడైనా ఇస్తా, ఇట్లా మాట్లాడేది, మంచిగా మాట్లాడేది. ఇక మన సొంత మనుషుల్లాగా. మేము కూడా ఎప్పుడైనా పోయినప్పుడు పేమెంట్ అడగపోయేది నేను కూడా, అన్న ఎందుకంటే అన్ననే ఇస్తాడు, అన్న ఇచ్చేసేది, కానీ అడగద్దు అని చెప్పేసి వెళ్ళిపోయేది. అట్లా చాలా ప్రోగ్రామ్ చేసుకుంటా అన్న చనిపోయిన తర్వాత వదిన కూడా ఆగి మరి మాట్లాడుతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం చాలా మంది బయట అనేది వేరు, కానీ వదిన కూడా చాలా మంచిది. అన్నకున్న క్వాలిటీస్ మొత్తం వదినకు వచ్చినాయి. ఇద్దరు ఎట్లా అనేది వదిన కూడా ఎక్కడికి పోయినా కూడా బాగున్నారా అమ్మ. సాయి చందన్ చూసినట్టు అనిపిస్తుంది అందరూ కంపల్సరీ వదిన మాటల్లో. రజనీ వదిన నేను కూడా ఇంటర్వ్యూ చేసిన, సో బాగా మాట్లాడితే నిజంగా అన్నం చూసినట్టే అనిపిస్తుంది. సో ఆమె కూడా చెప్తుంది, సో నాకు నేర్పించిపోయింది, నేను అదే దారిలో వెళ్తాను. ఇంటికి వెళ్తామా అన్నం తినండి, ఇద్దరు అన్నం తినండి, ఎవరన్నా రాని, అందరినీ మంచిగా. పెళ్లి కొత్తలో కూడా ఇంటికి పిలిచిర్రు, ఇద్దరిని పిలిచి చీర పెట్టి బాబును ఎత్తుకున్నారు, చిన్న 1 year వాడు బాబు. సో ఇంట్లో మొత్తం అక్కడే నడుస్తుంది కదా, ఈ హెయిర్ స్టైల్ ఏంది? నేను నమ్మాను, ఇద్దరిది నడుస్తుంది, ఒక్కరిది నడవదు. హెయిర్ స్టైల్ ఏముందన్న, హెయిర్ మొత్తం అదే కలర్ ఉందా, లేకుంటే ఏదైనా స్టైల్ గా ఏమైనా చేయించిరా? అసలు వాస్తవానికి హెయిర్ కలర్ అదే. ఇదే ఏం చేసిన అంటే కొంచెం వేరే చేయించిన, అది వేరే అయింది. హెయిర్ వేపిలే, కలర్ వేయించారు. అరే మంచిగా ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నాడు, స్టైల్ గా కనబడాలి మా ఆయన, చూడండి మంచి షైనింగ్ ఏదో అని చూసిరు. అది వేరే లేదు, మా లైట్ లో కూడా షైనింగ్ అవుతుంది హెయిర్ కొంచెం, అట్లా అయిపోయింది. దాన్ని మళ్ళీ సెట్ చేయాలి. ఓకే. అయితే అక్క నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నీ బెస్ట్ ఫ్రెండ్స్? నా బెస్ట్ ఫ్రెండ్సా? నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది. నేను స్కూల్లో కూడా, ఎందుకంటే పాటలు పాడడానికి పోయేది, నేను ఫ్రెండ్స్ తోటి ఎందుకు మాట్లాడుకుంటా కూర్చుంటా. ఇప్పుడు కాలేజ్ లో అయితే ప్రీతి నా ఫ్రెండ్, ప్రీతి ఉండే. స్కూల్లో మా దగ్గర అది నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరము. లేదు అంత, నేను కాలేజ్ వరకే, మూడో వ్యక్తికి తెలియదు మా లవ్ మ్యారేజ్, పెళ్లి చేసుకునేదాకా తెలియదు. కాలేజ్ వరకు ఫ్రెండ్స్ అంతే. మా కాలేజ్ ఫ్రెండ్ నాకు తను. స్కూల్లో అయితే మా ఇంటి పక్కన ఉంటది సుష్మా అని, నేను లడ్డమ్మ అని పిలుచుకుంటా. ఆమె నాన్న చాలా క్లోజ్ గా, అంతే. ఫ్రెండ్స్ అంటూ అంటే ఏది లేదు, జస్ట్ స్కూల్ వరకే అందరినీ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా ఏం లేరు. సో కళాకారులల్లా మా మీద కళ్ళు ఉంటాయి, చాలా మందికి కళ్ళు ఉంటాయి. నాకు అంటే ఒక పేరు ఉంది, ఆ పేరు గురించి అడుగుతా. అందుకని అదేంటంటే సిస్టర్స్ మే
ఓకే. కానీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అట్లా ఉండరు. మౌనిక యాదవ్ అని పుష్ప 2లో పుష్ప 1లో సాంగ్ పాడింది. ఓకే. ఇద్దరము పెద్దనాన్న చిన్న ఇట్లా కూతురు అన్నమాట. ఒకటే ఊరు మాది. ఇక అది నేను ఇక పిచ్చి ఇద్దరికి ఇక 24 గంటలు ఫోన్ లో వేసుకుంటాం ఇద్దరం. ఏం మాట్లాడతారు 24 గంటలు? ఏదో ఇక అట్లా నీ టాపిక్ ఉంటుంది పక్కా ఉంటది. మా మరదేం చెప్తాడు అంటే క్లోజ్ అందరికి కొన్ని ఒక సందర్భంలో విడిపోయినాం ఇద్దరం. 100 మంది కళ్ళు పడ్డాయి, విడిపోయినాం. తర్వాత ఇద్దరం అర్థం చేసుకొని మళ్ళీ కలిసినాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగా ఉంటున్నాం. ఇట్లనే ఉండాలని అనుకుంటున్నాం. కళ్ళు పడ్డాయి అనే దాని మీద కూడా పాట రాసిన నేను. ఓకే, అది కూడా పాడిపిస్తే. ఇప్పుడు దానికి అన్న ముందు నాకు ఒక అంటే నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తా ఇంటర్వ్యూకి వచ్చే ముందు. మీరు మధుప్రియ ఎక్కువ క్లోజ్ ఉండేనంట. అవును, మధుప్రియది ఫస్ట్ గోదావరికి కాదు, వాళ్ళది ఇందారం సైడ్. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఇందారం, అటు సైడ్ ఇంకేదో ఊరు నాకు తెలియదు. క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం. ఈ జాజిరి ఉంటది కదా, జాజిరాడు, ఇద్దరు పోయి ఆడేది. అంటే తెలియకుండా, వాళ్ళ ఇంట్లో తెలియకుండా మా ఇంట్లో తెలియకుండా అట్లా. ఆమె గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. మేమున్న దాంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం. బోరింగ్ కాడికి పోయి ఆడుకోవడం, వాళ్ళు కొత్తగా షాప్ పెట్టేది, ఆ షాప్ లో కొనుక్కోవడం కానీ అట్లా ఇద్దరు మంచిగా ఉండే. ఈ మధ్యలో కొంచెం ఇక మేము అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి కొంచెం దూరం అయిపోయినాం, అంతేగాని ఫ్రెండ్స్ ఇద్దరం. ఓకే. సో ఈ కండ్ల పైన పాట రాసినావా? ఏదో ఒక్కసారి అంటే ఇగో మేము ఇద్దరం మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా బతుకుతాను. ఈ ఊర్లో ఎట్లుంటది, ఏందిరా మంచిగా బతుకుతారు వీళ్ళు ఏంది అన్నట్టు ఉంటది కదా. అట్లా ఇక ఈయన ఏం చేసిండంటే ఈయన రాసిండు పాట. ఈయన రైటర్ కూడా, ఈయన ఆల్రౌండర్. అసలు ఏం తెలియదు సూతిరే. అబ్బో ఏం తెలియదు అనుకుంటా. మీరు మాట్లాడుతుంటే మాత్రం ఎక్స్ప్రెషన్ వస్తున్నాయి. అది ఎటకారం. ఒక్కసారి పాట అంటే నా మీద కూడా చాలా మంది కళ్ళు ఉన్నాయి, అందుకని ఒక లైన్. ఓకే, 2 లైన్లు వినిపించచ్చు కదా, ఏం కాదు. అంటే షార్ట్ వీడియో వదిలేమన్నా అంతే. ఇంకా మొత్తం ఏదో మన ఇంటర్వ్యూ వల్ల 2 లైన్ కూడా రాని. కండ్లు వడ్డై రాజంగిరెడ్డి మన మీద, కండ్లు వడ్డై రాజంగిరెడ్డి మన మీద, ఏమి చేద్దామురా మంది కండ్లు పడకుండా, ఏమి చేద్దామురా మంది కండ్లు పడకుండా, బోలు బోలోయి బోలు బోలోయి బొంగురాల జంగిరెడ్డి, బోలు బోలోయి బొంగురాల జంగిరెడ్డి. సూపర్, అసలు బాగుందిగా. నాకు తెలిసి ఎందుకంటే చాలా మంది చూడాలి. ఓకే. సో ఎవరి గురించి పర్టికులర్ గా రాసిరా? లేదన్నా, అంటే ఏం లేదు. ఓకే. చాలా మంది కూడా చూసుకుంటూ పోయే వాళ్ళు కూడా ఉంటారు. బాగా వచ్చిందిరా, మనం ఎప్పుడు బాగా చూపెట్టలే, ఎవ్వరు ముందు చూపెట్టలే, కానీ వాళ్ళు అనుకుంటారు అంతే. ఇక పక్కోడైనా ఇంటి ముందు ఎవరైనా అంతే. ఇక కొందరు అనుకుంటారు ఎదుగుతా అంటే ఎవరైనా. కానీ మీరు ఎంత మంచోళ్ళో అంత పొగరు ఉంటదంట కదా ఇద్దరికి. మాకా మస్తు యాటిట్యూడ్ ఉంటది నాకైతే. అవునా? ఇక ఆయనకంటే ఇక ఎట్లయినా మొగోళ్ళు బయట పడతారా? పడరు. సో మొగలు బయట పడతారా? మీసం తిప్పుతుండు. ఎప్పుడైనా కష్టాలు అనేది ఏమన్నా చూసారా పెళ్ళైన తర్వాత? చూసిండ్రా అంటే ఇక ఇల్లు కట్టేటప్పుడు బాగా కష్టపడ్డా. ఏంటంటే డబ్బులు అందక, అప్పుడు ఏంది జాబే, అప్పుడు 25,000 జీతమే. 25,000 జీతంలో చిట్టీలు ఒక నెల పడుతుంది, ఒక నెల పడది. అది అట్లా ఎవరు నమ్మి ఇచ్చేవాళ్ళు కూడా కదా డబ్బులు. ఎందుకంటే శాలరీ కూడా మంత్లీ పడకపోయేది కదా, అట్లా అని ఇల్లు కోసం బాగా కష్టాలు పడ్డా. నాకు మళ్ళీ టక్కన ఇప్పుడు మాకు ఏదన్నా బాధ వచ్చిందంటే నాకు ఇంటి దగ్గర శివన్న శంకర్ అన్న వాళ్ళిద్దరు నాకు ఎప్పుడైనా హెల్ప్. నా పేరే అనుకుంటా శివన్న, రైట్, అక్కడ ఉంటాడు శివన్న అంటాడు. నాకు శివన్న పేరు నాకు ఎప్పుడైనా అన్న నాకు డబ్బులు ఇట్లా 5,000 10,000 స్పాట్గా అడగాడు, దేనికైనా అడగాడు, ఎందుకని ఉండదు. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని కూడా అడగాడు. అంటే అన్న అడగక ముందుకే నేను ఇచ్చేసుకుంటా, అది నేను నిలబెట్టుకుంటా అన్నట్టు. వీడు ఇస్తాడు ఇక అంతే, అదొక నమ్మకం అన్నకి. మళ్ళీ మేము పెళ్ళైన తర్వాత ఇట్లా టూర్కి పోవాలి అది ఏది లేదు. మా పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ టూర్ పోయింది 9 సంవత్సరాలకు. మా పెళ్ళైన తర్వాత మేము ఒక టూర్ పోయినామంటే శివన్న వాళ్ళ ఫ్యామిలీ తోటే మేము 9 సంవత్సరాలకు గోవా పోయినాం మేము. అది మా ఫస్ట్ టూర్. ఇంతకుముందు మీ కూడా చెప్పింట గోవా. సో గోవా ఏం చేసారు?
ఏం లేదు, పిల్లలం పట్టుకొని ఆడుకున్నాం. కాదు తీసుకుపోయాక మనమే వచ్చినట్టు అయిపోతుండే కదా అని అనుకున్నారు కదా శివర్లో మీరు. జీవితంలో గోవా పోవద్దనుకున్నాను. పిల్లతో పోతానా? సముద్రంలోకి తీసుకువేరు, నాకు తెలియదు. ఓకే సముద్రంలోకి తీసుకువేరు, పడవ ఇటు పోతుంది అలా ఆడిపోతే ఎట్లా భయం భయమైంది. మళ్ళా పొద్దున 11ంటికి తీసుకుపోతే సాయంత్రం 4. గోవా పోతే బయట ఎంజాయ్ చేయాలి కానీ వాటర్ లో పోతానా? అంటే భయం అనిపించింది. భయమా అసలు? పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మేమంటే స్విమ్మింగ్ ఎట్లా ఏదో మనకు అది ఇస్తారు, కోట్ ఇస్తారు. సముద్రం అది. అవును, సముద్రంలో ఎంత గజ ఈతగాళ్ళు అయినా కానీ కొట్టలేరు. సో ఎప్పుడన్నా మీరిద్దరు ఏదన్నా సిచ్యువేషన్ ఎదురయ్యి ఇద్దరు కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఇద్దరం కూర్చొని ఏడ్చిన రోజులు చాలా తక్కువ. చాలా తక్కువ. ఏదో ఒకటో రెండో ఉంటాయి కదా. ఏడితే నేనే ఏడవాలి, మొగోళ్ళు ఎందుకు ఏడుతారు? ఏమో అంటే బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యామిలీ అన్నప్పుడు మొగోళ్ళు బయట ఏడవారు, పిల్లల దగ్గర ఏడుస్తారు కదా. ఏడవారా? ఎప్పుడు ఏడవలే అన్న. ఓకే, ఎప్పుడు అంటే నేనేం చెప్తున్నా, ఏదనుకున్నా ఫస్ట్ ఇద్దరం అనుకునే చేస్తాం. అట్లా చేసిన తర్వాత గొడవలు ఎందుకు వస్తాయి? చాలా మందికి నేను ఏం చెప్తున్నా అంటే, లవ్ మ్యారేజ్ చేసుకోండి, చేసుకుంటే అండర్స్టాండింగ్ ఉంటది అంటేనే చేసుకోండి, లేకపోతే లేదు. నేను ఏదో పెద్ద లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నేను పెద్ద మస్తు బతుకుతానా అని మీకు చెప్తలేను. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నా అంతే. మంచిగా ఉంటాం, అండర్స్టాండింగ్ ఉంటేనే మంచిగా ఉంటాం. కాదన్నా, అక్క మాట్లాడుతుంటే స్టెప్లు ఇస్తున్నావు ఇట్లా. స్టెప్ చెప్తుంది, ఈమెనే మాట్లాడుతుంది, నన్ను ఏం మాట్లాడుతుంది. సో అన్న ఎప్పుడన్నా పాటలు పాడిందా? పాటలా? బాత్రూమ్ సింగర్ ఏదో ఒక పాట పాడుతుంది. లేదన్నా, నా గొంతు చూడన్నా, ఒర్రి యాక్షన్ 5, 6, 7, 8 అన్న గొంతు. నేను మాట ఇచ్చిన పాట పాడిస్తాను, పాట రికార్డింగ్ లో నిన్ను వాడిపిస్తా, నేను పక్కా వాడిపిస్తా. సో పాటలని ఉంది అన్నకి, వాయిస్ లేదు కావచ్చు, మనం గిట్లా చెప్తే బేస్ వాయిస్ లేదు అనుకుంటున్నారు. వాయిస్ అనేది ఓపెన్ కావాలి, ఓకే అనేది ఓపెన్ కాలే కదా. ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లా క్యాచ్ చేస్తాడు. నేను రికార్డింగ్ లో పోతా కదా, ఆడవాళ్ళు చెప్తా అంటారు, ఇక్కడ గది రాదా నీకు అంటాడా, అది రాదా నీకు, గంత చిన్న గమకం అని ఆయన వేసి చూపెడతాడు నాకు, ఇట్లా వాడు అట్లా వాడు అని చెప్తాడు. ఎంకరేజ్ మాత్రం బాగా చేస్తాడు. వీళ్ళనైతే ఒప్పుకోవచ్చు ప్రతి ఒక్క విషయంలో, ఏదైనా నేనున్నా నీకు పా అని. నా పెళ్లి కాకముందు కంటే పెళ్ళైన తర్వాతనే చాలా పేరు వచ్చింది నాకు. పెళ్లి కాకముందుకు డాడీ పట్టుకొని తిరిగిండు, పెళ్ళైన తర్వాత ఈయన పట్టుకొని తిరుగుతాడు, అంతే అంతే. సో ఈ చేతి పైన ఏందనేది అది ఆయన పేరే అని చెప్తాడు కానీ నాకు ఇప్పటికి కూడా ప్రామిస్ కాదు, నాకు వచ్చు ఆ భాష. చెప్పన్నా. స్వాతి. స్వాతికి ఎన్ని ఉంటాయి అక్షరాలు? ఎన్ని ఉంటాయి దాంట్లో? చెప్పు పోనీ చెప్పు, స్వాతికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? సో 4 ఉంటాయి అన్న. స్వాతి 5 ఉంటాయి, SWATA ఎక్కువ ఉంటాయి, 6 ఉంటాయి. భార్య అసలు గ్రేట్ అసలు. సరే ఏం పేరు అది? మను అన్న. నానేమే నానేమే. సీతనేమో. సీత 2 ఉంటాయి. ఎవరి పేరు అయితే నేనైతే ఇక్కడ ఉన్నా కదా, గంతేనా? అంతే. సో పెళ్లి తర్వాత ప్రపోజల్స్ వచ్చినాయి కదన్న, అవి షేర్ చేసుకున్నావు అక్కతోటి? లేదన్నా, లేదు. నా ఇంటర్వ్యూలో ఒకటి రివీల్ చేయరాదు ఇట్లా వచ్చింది? లేదు అసలు చూసుకుంటూ పోవడము, ఇట్లా నా నెంబర్ ఎవరితోనన్నా అడిగి పంపించడం, ఇట్లాంటివి ఉండే. లేదు లేదు, ఏం లేదు, అంతేనా? సో అంటే ఏదన్నా పాట విని ఈ పాట నేను పాడితే బాగుండు అని అనిపించింది ఏదన్నా సాంగ్ ఉందా? చాలా అనిపించినాయి. ఒక 2 పాటలు పాడక్క. వద్దు, ఆల్రెడీ వేరే వాళ్ళు వాడిరు. నా ఇంటర్వ్యూలో వద్దా? మళ్ళీ వాళ్ళకి ఏమనిపిస్తుంది కొంచెం. ఓకే. సో మిస్ అయినా అని చెప్పేసి అనిపించింది. ఓకే. సో సినిమాలలో అవకాశాలు రావాలని చెప్పేసి ఉండదా ఎవరికైనా? సో ఏదైనా మంచిది సినిమా సాంగ్, మంచి లవ్ సాంగ్ ఒకటి ఇంకోటి ఏదన్నా ఏదో. ఆలి కాదు అమ్మల్లే, కంటి మీది పాపల్లే, నన్ను మార్చుకుంటాలే, నిన్ను చూసుకుంటాలే, ఏటిలోని తెప్పల్లే, మంచులోని మాటల్లే, నేను మారిపోతాలే, నిన్ను కాచుకుంటాలే, కంటి నీరు కారేలోగా కష్టాన్నే కొదిపేస్తాలే, చంటి బిడ్డలాగా నిన్ను కాపాడుకుంటూనే నీకోసం రాసిస్తా సర్వస్వం.
నా బుజ్జి కన్నా నీ కోసం ఏదైనా చేస్తానే నా బుజ్జి కన్నా. సూపర్ అసలు. సినిమా సింగర్ని కాదు, ఏమైనా తప్పులుంటే కొంచెం కాదు కాదు, బాగుంది సాంగ్. అప్పుడప్పుడు ఇంట్లో మీకోసం పాడుతుంది కదా? పాడతాను. పాడితే కానీ పట్టించుకోడు, పాడితే కానీ పట్టించుకోడు. పట్టించుకుంటాడు, ఫీల్ అవుతుండు లోపల నా గురించి పాడుతుందని. అంటే ఎట్లుంటుంది తెలుసా, మనసులో అనుకుంటాడు బయటికి చెప్పడు, మనసులోనే అన్ని అనుకుంటాడు కానీ బయటికి నాకేముంటది అంటే బయటికి చెప్పాలి అని ఉంటుంది కానీ బయటికి చెప్పాడు. బయటికి నేను చెప్పేస్తాను. సో ప్రపోజ్ చేయాలని ఇప్పుడు. సో అది కూడా ప్రపోజల్ ఎట్లుండాలంటే వేరే లెవెల్ ఉండాలి. ఫోన్ లో పెడతావు, ఫోన్ అస్సలు పెట్టద్దు. సో ఫోన్ లో ప్రపోజ్ చేసి ఇప్పుడు మొత్తం డైరెక్ట్ గా ప్రపోజ్ చేయాలి. ఏదైనా పువ్వు ఎలా పువ్వు లేనట్టు ప్రపోజ్ చేయాలి మంచిగా, ఏదైనా తెలుగు అక్షరాలతోటి ఒక కవిత్వంతో. ఏ కవిత్వాలు నాకు ఏం రావు. సరే మాటలతోటి సిగ్గైతుంది. లేదు ప్రపోజ్ చేయాలి. చేసేపు ఆ సిగ్గు కొంచెం పక్కకు పెట్టాలి. ఏం కాదు, ఏమని చేయాలి? ప్రపోజ్ చేయాలంటే ఏమని చేయాలంటే ఇవన్నీ మాకు తెలియదు అన్న, నిజంగా ఏం తెలియదు. వద్దులే, ఏదైనా ప్రపోజ్ చేయడానికి లవ్ యూ నాన్న, లేకపోతే వచ్చే జన్మ దాకా కూడా అంత లేదులే, అంత లేదా? అంత చెప్పలే. ఓకే ఓకే చెప్పనా? చెప్పు, రిహార్సల్ చేసుకుంటావా 10 సార్లు? సరే ప్రాక్టీస్ చేసుకో. ఎందుకన్నా ప్రాక్టీస్? లవ్ యూ నాన్న. లవ్ యూ టూ. సూపర్. ఎప్పుడన్నా చెప్పిండా ఈ మధ్యలో ఎప్పుడన్నా? 24 గంటలు మెసేజ్ పెట్టన్నా పోతే లవ్ యూ నాన్న అంటే లవ్ యూ టూ, మిస్ యూ నాన్న, లవ్ యూ టూ. ఓకే, రోజు ఉంటాయి. ఎప్పుడన్నా మీ ఇద్దరికి గొడవలు పెట్టడానికి ఎవరన్నా మధ్యలో వచ్చిరా? వాళ్ళ పేరు చెప్పకండి, ఎప్పుడు చెప్పగాని చాలా మంది వచ్చారు. ఓకే, ఆ సందర్భాలలో మేమిద్దరం ఆ విషయంలో అయితే బాధపడ్డాం, కానీ ఏడ్చుడు అదంటే ఎక్కువ లేదు కానీ బాధపడ్డాం అంతే. ఓకే. సో ఆడళ్ళు మొగళ్ళ? ఆడళ్ళే వస్తారు, మొగళ్ళు వచ్చిరా? ఆడళ్ళే వచ్చిరా చాలా మంది. ఓకే, మంచిగా బతుకుతానం అంటే ఎవరన్నా ఓర్తారా మనసులో? మనంటే ఎట్లుంటదంటే అబ్బా వీళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళని విడగొట్టాలి. సో ఆ మనుషులకు అది ఎందుకు ఉంటుందో నాకు అర్థం కదా. అంటే ఆ మనుషులు ఎట్లా అంటే వాళ్ళకు ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు మన లెక్క ఉండరు, దీని పరిస్థితి కూడా ఇట్లనే కావాలి అని ఉంటది కదా. చాలా ఒకరికి ఈర్ష్య అనేది ఉంటది కదా. సో అంటే అందరికి జరిగింది, వాళ్ళకి కూడా జరగాలి అన్నట్టు అంతే. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే వాళ్ళు వేరే అనుకుంటున్నారు. అసలు 90 కిడ్స్కి ఇప్పుడున్న కిడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళకి ఏమన్నా మెసేజ్ చేయమంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ చూడాలా, ఆయన అక్కడ కూర్చొని మరి అప్పటి నన్నే చూడాలి, ఇక్కడ వాళ్ళకి చెప్తారు అన్నమాట. అట్లా ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి, కాకపోతే అమ్మా నాన్నలను బాధ పెట్టే మనం పెళ్లి చేసుకుంటున్నాం. ఆ బాధ వాళ్ళకు పోవాలంటే మనం కష్టపడి మన ఇద్దరం అంటే చేసుకున్న వాళ్ళం ఇద్దరం మంచిగా కలిసి ఉండి వాళ్ళకి పేరు తెచ్చేలాగా ఉండండి. అంతేగాని ఈరోజు పెళ్ళి రేపు బ్రేకప్ అయిపోయిందిగా, ఇక్కడితోటి ఇంతటితోటి అద్దిగా నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎవరికి బాధ? నిన్ను కన్నా తల్లిదండ్రులకు బాధ. నీకు ఆయనే పరిచయం అయింది ఒక 2 సంవత్సరాలు కావచ్చు, నిన్ను కనిపించిన తల్లిదండ్రులు నిన్ను ఎన్ని సంవత్సరాలు నిన్ను పెంచిర్రు. అది మనం ఆలోచించ, చనిపోతే నిమిషంలో ప్రాణం పోతుంది, తర్వాత దాని మీద ఎన్ని. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు లవ్ మీద ఎట్లా రూమర్స్ వస్తున్నాయి తెలుసా? అంటే ఈ జనరేషన్ చేయబట్టి ఒక అమ్మాయి నార్మల్ గా చనిపోయినా కూడా అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయ్యే చనిపోయింది. ఇదే వస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ అట్లుంది కదా మొత్తం. అందుకే ఏం చెప్తున్నా, పెళ్లి చేసుకోండి, కలిసి ఉండేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, లేదంటే చేసుకోకండి. ఇంట్లో అమ్మ నాన్న చూసిన సంబంధాలు చేసుకొని మంచిగా బతుకోరు. ఓకే అన్న, నువ్వేమైనా చెప్తావా? చెప్పేసింది నువ్వు చెప్పావు ఇక, నీ వర్షం నువ్వు చెప్పు. అంతే. సో ఇంటి పెద్ద చెప్పేసింది, సో నేను చెప్పనవసరం లేదనుకుంటారా? అంతేనా? చెప్పేసింది అన్న, అంతేనా? సో ఫైనల్గా అంటే మీకు సపోర్ట్ చేస్తున్న అందరికీ, అట్లాగే మీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి మీరు ఏం చెప్తున్నారు? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అంటే
నన్ను ఇంత తక్కువ టైంలో నేను ఎప్పటి నుండో అంటే ఉద్యమం అప్పటి నుండి ఉన్నా, కానీ నేను ఏంటంటే జనాలకు తెలియదు. కాకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను జనాలకు పరిచయం అయినా. నన్ను ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తారని, మమ్మల్ని ఇద్దరిని, మా పాటలని, మా యాక్టింగ్ని, ప్రతి ఒక్కరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను అభిమానించే నా అభిమానులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇట్లాగే మీరు ఇంకా మంచి స్టేజ్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. సో ఫైనల్ గా ఒక మంచి ఊపున్న సాంగ్, అంటే ఫోక్ సాంగ్ అంటే ఇదిరాబాయ్ అనే విధంగా ఒక సాంగ్ వాడు ఎండ్. ఇది నా ఛానల్లోదే పాట, నా పేరు మీద ప్లస్ ఈ డీజే వాళ్ళ పేరు మీద ఎప్పుడు ఏ సాంగ్ రాలేదు. మాకు వచ్చిన థాట్ ఏంటంటే, అరే వీళ్ళు అంటే ఎవరికి తెలియదు, డీజే లింగా అనే వ్యక్తి ఉన్నాడు కదా, నాకు ఒక తమ్ముడు లెక్క డీజే లింగా, తనంటే ఎవరికి బయట తెలియదు, కానీ డీజేలలో ఎక్కడ చూడు డీజే లింగా ప్రతి ఒక్క పేరు వినబడుతుంది. ఇట్లా కొంతమందిని తీసుకున్నా, నేను తీసుకొని ఇట్లా చేసిన అన్నమాట పాట. ఇది కూడా బుర్ర సతీష్ అన్ననే రాసిండు, అది మీకోసం. ఊరు వాడలే ఉయ్యాలలో గాలే పాడుతుంటే నేను ఆడుతుంటే ఓ డీజే లింగా డీజే పెట్టు అల్లో నేరెడల్లో, అరే అల్లో నేరెడల్లో, మకాలి బోనాలు మల్లన్న పట్నాలు ఎల్లమ్మ జాతర ఎలిసినట్టుండాలే అల్లో నేరెడల్లో, అరే అల్లో నేరెడల్లో, యూత్ పోరగాళ్ళు గాయి కావాలే, మూలకున్న ముసలోళ్ళు లేవాలే, సైదులాట మా బుర్ర సతీష్ అన్న రాసిన పాట అల్లో నేరెడల్లో, అరే అల్లో నేరెడల్లో, అల్లో నేరెడల్లో, అల్లలా అల్లో నేరెడల్లో. అన్న ఏదైనా పాట పాడతా? నేను పాడన్నా. సూపర్ వాడిను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ, మమ్మల్ని ఇక్కడికి పిలిచి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ. ఓకే.